నిన్న పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లో ఫారెన్ అప్లికేషన్స్ అను ఎక్కువగా పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వెక్టార్స్కి వెళ్దాం. వెక్టార్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. వెక్టార్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకే, ఈ వెక్టార్స్ లో కూడా టోటల్ వెక్టర్ ఆల్జీబ్రా నుంచి మొత్తం 5 బిట్స్ అడుగుతాడు. ఈజీగా జాగ్రత్తగా ఫారెన్ అప్లికేషన్స్ మీదే త్రీ ప్రాబ్లమ్స్ అన్న ఉంటాయి. అంటే మినిమం వాడు అడుగుతున్న 5 బిట్స్ లో మీరు ఈజీగా ఎన్ని ఆన్సర్ చేయొచ్చు, 3 అన్న ఆన్సర్ చేసుకోగలగచ్చు వెక్టర్ ఆల్జీబ్రా నుంచి. ఓకే, దీంట్లో ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్, ట్రిపుల్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఇట్లా మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ లో సినాప్సిస్ చూద్దాం. ఇంపార్టెంట్ కీ పాయింట్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ మీరు ఇక్కడ ఇది ఏబిసిడి పారలగ్రామ్. ఇది ఏబిసిడి పారలగ్రామ్. ఏబిసిడి పారలగ్రామ్ చూడండి, తర్వాత రాసుకో. చూడండి, ఈ ఏబిసిడి పారలగ్రామ్ లో మనకేమో ఏమవసరం అవుతుందంటే ఈ డయాగ్నల్ వెక్టార్ అవసరం పడిద్ది. అది కూడా ఏబి వెక్టార్ బీసీ వెక్టార్లో అవసరం పడిద్ది. మీకు తెలుసు ఏబి ప్లస్ బీసీ ఈ రెండు కలిస్తే అంటే రిజల్టెంట్ ఎంత? ఓకేనా, ఏసీనే. ఏబి ప్లస్ బీసీ రెండు కలిసిందంటే ఏసీనే. కాబట్టి దీన్ని ఏబి ప్లస్ బీసీ అని రాయొచ్చు, లేకపోతే బీసీ ప్లస్ ఏబి అని రాసుకోవచ్చు. అట్లాగే బీడీ వెక్టార్కి వెళ్ళండి, ఈ డయాగ్నల్ వెక్టార్కి వెళ్ళండి. ఆ డయాగ్నల్ వెక్టార్కి వెళ్తున్నప్పుడు బీడీ వెక్టార్కి వెళ్తున్నప్పుడు చూడండి, బీసీ ప్లస్ సిడి బీడీ అవుతుంది. ఈ రెండు కలిసింది కాబట్టి రిజల్టెంట్ బీడీనే. కాబట్టి దీన్ని ఏం రాసాము? బీసీ. సిడి వెక్టార్ దేంతో రిప్లేస్ చేసాము? సిడి వెక్టార్ అంటే ఓకే, దీనికి ఆపోజిట్ వెక్టార్. సిడి వెక్టార్ ఏబి వెక్టార్కి ఆపోజిట్ వెక్టార్, కాబట్టి మైనస్ ఏబి బార్ అని రాసాం. ఇక ఫైనల్గా చెప్పండి మీరు. ఇక ఏసీ వెక్టార్ ఇజ్ ఈక్వల్ టు అన్నప్పుడేమో ఈ వెక్టార్కి ఈ వెక్టార్ని యాడ్ చేద్దాం. మీకు ఇక్కడ నేమ్ ఏది ఉన్నా పర్లేదు, బీసీ బార్ ప్లస్ ఏబి బార్. ఈ డయాగ్నల్ వెక్టార్ అనగానే ఈ వెక్టార్ లోంచి ఈ వెక్టార్ని ఏం చేద్దాం? సపరేట్ చేద్దాం. రాసుకోండి అందరూ. ఏబిసిడి ఇదే పారలగ్రామ్ డయాగ్రామ్ వేసుకోండి. ఏబిసిడి ఇదే పారలగ్రామ్ డయాగ్రామ్ వేసుకోండి. ఏసీ వెక్టార్ అనగానే మీరు ఇంక ఇది రాసేసుకోండి, బీసీ వెక్టార్ ప్లస్ ఏబి వెక్టార్. అంటే మీరు అప్లికేషన్కి వెళ్ళేటప్పటికి మీరు ఎలా ఆన్సర్ చేయాలంటే దిస్ ప్లస్ దిస్ అన్నట్టుగా వెళ్ళాలి. ఏది? ఈ డైరెక్షన్ ఉన్న వెక్టార్. ఈ డైరెక్షన్ ఉన్న వెక్టార్ అంటే దిస్ మైనస్ దిస్ అన్నదానికి వెళ్ళిపోవాలి మీరు. ఇంకా నేమ్స్తో పని లేదు. నేను ఇదిగోండి దిస్ వెక్టార్ అంత అన్నా, ఏంటి చూడండి, వింటున్నారా? దిస్ వెక్టార్ అంత అన్నా, దిస్ ప్లస్ దిస్ అనాలి. దిస్ వెక్టార్ అంత అన్నా, ఇటు నుంచి ఇటు పోయే వెక్టార్ ఎంత అన్నా, దిస్ మైనస్ దిస్ అనాలి. దాంతో ప్రాబ్లమ్స్ కన్వీనియంట్గా ఉంటాయి. ఎప్పుడైతే ఏసీ వెక్టార్ బీడీ వెక్టార్ వచ్చినాయో, ఏసీ వెక్టార్ బీడీ వెక్టార్ ఎప్పుడైతే వచ్చినాయో ఈ రెండింటిని మీరు ఓదాంతో ఒకటి సపరేట్ చేసి బై 2 చేయండి, ఏబి వెక్టార్ వచ్చింది. ఓదాంతో ఒకటి యాడ్ చేసి బై 2 చేయండి, బీసీ వెక్టార్ వచ్చింది. ఏసీ వెక్టార్ ఇదిగోండి, ఈ రెండింటిని ఏం చేయాలి? ఓదాంతో ఒకటి సపరేట్ చేస్తే ఏమొచ్చింది? ఏబి వెక్టార్ వచ్చింది. దీంట్లో దీన్ని సపరేట్ చేస్తే ఏమొచ్చింది? ఏబి వెక్టార్ వచ్చింది. దీనికి ఇది యాడ్ చేస్తే ఏమొచ్చింది? బీసీ వెక్టార్ వచ్చింది. కాబట్టి ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే సైడ్ లెంత్లు ఇచ్చి డయాగ్నల్స్ అడిగినా, డయాగ్నల్స్ ఇచ్చి సైడ్ లెంత్లు కనుక్కోవాలన్నా ఉపయోగపడుతుంది. పారలగ్రామ్లో ఎప్పుడు ఉపయోగపడుతుంది చెప్పండి? ఇవి ఎడ్జసెంట్ సైడ్స్ ఇచ్చి డయాగ్నల్ లెంత్లు కావాలన్నా, డయాగ్నల్ వెక్టార్స్ ఇచ్చి ఎడ్జసెంట్ సైడ్ యొక్క లెంత్లు కావాలన్నా మీకు ఇది ఉపయోగపడుద్ది. డైరెక్ట్గా అంతా రాయక్కర్లేదు. ఏసీ వెక్టార్ ఇజ్ ఈక్వల్ ఇది రాయండి, బీడీ వెక్టార్ ఇజ్ ఈక్వల్ ఇది రాయండి, ఏబి వెక్టార్ అంటే ఇది రాసేసేయండి, బీసీ వెక్టార్ అంటే ఇది రాయండి.
ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి, నేను ఒక రెగ్యులర్ ఎగ్జాగోన్ సంబంధించి కూడా అడుగుతూ ఉంటాడు. మీరు ఇది ఒక్కటి రాసినా సరిపోయింది, అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు. డయాగ్నల్ ఏసీ వెక్టార్ ఈజ్ ఈక్వల్ బీసీ వెక్టార్ ప్లస్ ఏబి వెక్టార్ చాలు. బీడీ వెక్టార్ ఈజ్ ఈక్వల్ బీసీ వెక్టార్ మైనస్ బీసీ వెక్టార్ మైనస్ ఏబి వెక్టార్ అని రాస్తే చాలు. ఇంకా అవసరం ఉందన్న దాన్ని బట్టి మనం ఇది తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ రెండు రాసినా చాలు. నెక్స్ట్, ఇప్పుడు చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇది రెగ్యులర్ ఎగ్జాగోన్. ఇది ఏంటిది? రెగ్యులర్ ఎగ్జాగోన్. ఇక్కడ ఏబి వెక్టార్ ఇస్తాడు, బీసీ వెక్టార్ ఇస్తాడు. ఈ టూ వెక్టార్స్ ఇచ్చినప్పుడు దీనికి సంబంధించిన ఏ వెక్టార్ అని అడగొచ్చు. సిటీ వెక్టార్ అడగొచ్చు, ఓడి వెక్టార్ అడగొచ్చు, ఎఫ్సి వెక్టార్ అడగొచ్చు, ఏడి వెక్టార్ అడగొచ్చు, లేదా బిఈ వెక్టార్ అడగొచ్చు. ఏది అడిగినా ఆన్సర్ చేయగలగాలి. మన దగ్గర అతను ఇచ్చిన కండిషన్ ఏ వెక్టార్ ఉంది? ఏబి వెక్టార్ ఉంది, బీసీ వెక్టార్ ఉంది. మీరు ఒక్కసారి గమనించండి, ఇది పారలగ్రమే కదా. నేను ఇప్పుడు అడుగుతున్నా దిస్ వెక్టార్ ఎంత అని అడుగుతున్నా, బిఓ వెక్టార్ ఎంత అని అడుగుతున్నా. నేను బిఓ వెక్టార్ ఎంత అని అడుగుతున్నా. చూడండి, ఇది పారలగ్రామ్ లో ఇటుపోయే డయాగ్నల్ ఎంత అని అడిగా. నిందాలు చూపించాను. ఇదిగోండి, ఈ డయాగ్నల్ వెక్టర్ ఎంత అన్నా దిస్ మైనస్ దిస్ అనండి అన్న అందరూ. బీసీ వెక్టర్ మైనస్ ఏబి వెక్టర్ అన్న దిస్ డయాగ్నల్ వెక్టర్ ఎంత, దిస్ మైనస్ దిస్ అవునా కదా. ఇప్పుడు నేను ఇక్కడ కూడా అడుగుతున్నా, ఈ వెక్టర్ తెలుసు, ఈ వెక్టర్ తెలుసు, ఈ డయాగ్నల్ వెక్టర్ ఎంత, బి బార్ మైనస్ ఏ బార్. అదేనా? బిఓ వెక్టార్ కనుక మీ దగ్గర కనుక ఉండేటట్టయితే, బిఓ వెక్టార్ కనుక మీ దగ్గర కనుక ఉండేటట్టయితే మీకు ఇంకేది కావాలంటే అది వచ్చేసి ఇక మీకు ఏ వెక్టార్ కావాలన్నా మీ దగ్గర ఉండట్టేక. కాబట్టి ఇది ఒక్కదాన్ని హైలైట్ వేసుకోండి. రెగ్యులర్ ఎగ్జాగోన్ డ్రా చేయండి. రెగ్యులర్ ఎగ్జాగోన్ డ్రా చేయండి. ఇది ఏ బార్, ఇది బి బార్ అనండి. బీబో వెక్టారు బి బార్ మైనస్ ఏ బార్ అని నోట్ చేసుకోండి. ఇంకా ఆ తర్వాత అతనికి ఏది కావాలన్నా మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ బార్ కామా బి బార్లోనే వచ్చేసింది. ఇక వేసుకోండి, రెగ్యులర్ ఎగ్జాగోన్ అని పెట్టుకొని డయాగ్రామ్ వేసుకోండి అందరూ. ఇది ఏ బార్, ఇది బి బార్ అనండి. ఇది బి బార్ మైనస్ ఏ బార్ అనండి. మీకు ఇంకా ఏ వెక్టార్ అడిగినా కానీ మీరు ఇంకా చెప్పగలుగుతారు. మా వెక్టార్స్ కూడా 5 బిట్స్ ఇస్తాడు. ఎవరైతే మళ్ళీ జాగ్రత్తగా వచ్చి వింటున్నారో ఓకేనా, కాన్స్టెంట్గా వినండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వినండి. వస్తున్నారు పోతున్నారు, కాన్స్టెంట్గా వినండి. చివరిదాకా వింటే వెక్టార్స్లో 5 బిట్స్ అడుగుతాడు. ఏదో కొంచెం సేపు చూసేసి వెళ్ళిపోతూ ఉన్నారు. కాన్స్టెంట్గా వింటే మనం మినిమం 3 బిట్స్ అని ఆన్ చేసుకోగలుగుతారు. ABCD is a regular hexagon. This bar A bar, this is B bar. This vector is B bar minus A bar. పక్కనే రాయట్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు రాయొచ్చు. బీఓ వెక్టర్ రాసుకోండి చాలు, లేదా డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసుకున్నారుగా బీఓ వెక్టర్ ఎంతో. ఇప్పుడు చూడండి, ఇక రెగ్యులర్ ఎగ్జాగోన్లో సపోజ్ నేను ఇక్కడ ఏడి వెక్టర్ కావాలన్నా, ఏడి వెక్టర్ అంటే చూడండి ఎట్లా ఉంది, ఏ వెక్టర్కి ప్యారల్గా ఉంది, అది దీనికి ప్యారల్గా ఉంది. ఏడి అంటే డైరెక్షన్ కూడా చూడండి, ఈ ఏ డైరెక్షన్ అయితే ఉంది ఇది కూడా అదే డైరెక్షన్లో ఉంది. దీని మ్యాగ్నిట్యూడ్కి ఇది డబల్ ఉంది. కాబట్టి ఈ వెక్టార్ని డబల్ చేసేసేయండి. ఎంత? 2b బార్. అర్థమైందా? రాయండి, ఏడి వెక్టార్ ఈజ్ ఈక్వల్ రాయండి. దీన్ని ఏ బార్ అన్నారు, దీన్ని బి బార్ అన్నారు, దీనేమో బి బార్ మైనస్ ఏ బార్ అన్నారు. ఏడి వెక్టార్ కావాలన్నారు. ఏడి వెక్టార్ అంటే చూడండి డైరెక్షన్ కూడా చూసుకోండి, ఏ డైరెక్షన్లో ఉంది, కింద నుంచి పైకి పోతుంది, ఇది కూడా కింద నుంచే పైకి పోతుంది. డైరెక్షన్ మారిందంటే మళ్ళీ మైనస్ పెట్టుకోవాలి. ఇది పైకి పోతుంది, ఇది కూడా పైకే పోతుంది, దీనికి డబల్ ఉంటుంది, 2b బార్. నెక్స్ట్ సిటీ వెక్టార్కి వెళ్దాం. సిటీ వెక్టార్ చూడండి ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, అంటే ఇది ఏ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లోనే ఉంది. ఏ డైరెక్షన్లో ఉంది, ఇది సిటీ వెక్టారు, ఇదే డైరెక్షన్లో ఉంది. కాబట్టి వాట్ ఈస్ సిటీ వెక్టార్ చెప్పండి? బి బార్ మైనస్ ఏ బార్. నెక్స్ట్ మీకు డిఈ వెక్టార్ కావాలి. డిఈ వెక్టార్ ఎలా ఉంది చెప్పండి? ఇదిగోండి డిఈ వెక్టార్ దేని ప్యారల్గా ఉంది, దీని ప్యారల్గా ఉంది, కానీ దీనికి
డిఈ వెక్టర్ అంటే ఇటు ఉంది, ఏబి వెక్టర్ అంటే ఇటు ఉంది, కాబట్టి మైనస్ ఏ బార్. నెక్స్ట్ ఈఎఫ్ వెక్టర్కి వెళ్ళండి. ఈఎఫ్ వెక్టర్ ఎట్లా ఉంది? దేని ప్యారల్గా ఉంది? ఈఎఫ్ వెక్టర్ దీనికి ప్యారల్గా ఉంది, కానీ డైరెక్షన్ ఏమో ఇదేమో ఈ డైరెక్షన్లో ఉంది, ఇదేమో ఈ డైరెక్షన్లో ఉంది, కాబట్టి అదంతా ఈఎఫ్ వెక్టర్ మైనస్ బి బార్. నెక్స్ట్ ఎఫ్ఏ వెక్టర్కి వెళ్దాం. ఎఫ్ఏ వెక్టర్ చూడండి, ఎఫ్ఏ వెక్టర్ ఎలా ఉంది? ఈ వెక్టర్కి ప్యారల్గా ఉంది, ఈ వెక్టర్తో ప్యారల్గా ఉంది, కానీ ఎఫ్ఏ వెక్టర్ ఏమో కిందకి వెళ్తుంది, పిఓ వెక్టర్ ఏమో పైకి వెళ్తుంది, కాబట్టి దీన్ని ఏం చేయాలి? ఎఫ్ఏ వెక్టర్ కావాలంటే దీన్ని ఏం చేయాలి? మీరు మైనస్తో మల్టిప్లై చేసుకోవాలి. అందువల్ల ఇక్కడ ఏమో ఇది బి బార్ మైనస్ ఏ బార్ అయితే ఇది ఏ బార్ మైనస్ బి బార్ అయింది, ఏ బార్ మైనస్ బి బార్ అయింది. ఓకే, ఫైనల్గా మీకు ఇది ఇంటర్మీడియట్లోనే వచ్చిన సమ్, ఇది బాగా ఇంపార్టెంట్ సమ్ ఇది. ఏబి వెక్టర్ ప్లస్ ఏసీ వెక్టర్ ప్లస్ ఏడి వెక్టర్ ప్లస్ ఏఈ వెక్టర్ ప్లస్ ఏఎఫ్ వెక్టర్ 3 times ఆఫ్ ఏడి బార్ 6 times ఆఫ్ ఏఓ బార్. ఐడియా ఉందా? ఇది ఏడి వెక్టర్ని ఏడి వెక్టర్ లాగా ఉంచాలి, దాన్ని కలియకూడదు. కొండి ఏబి వెక్టర్కి ఈక్వల్ వెక్టర్ ఏంటి? ఈడి వెక్టర్. ఏబి వెక్టర్కి ఈక్వల్ వెక్టర్ ఈడి వెక్టర్ ప్లస్ ఏసీ వెక్టర్ని అలాగే ఉంచండి. నెక్స్ట్ ఏఈ వెక్టర్ని కూడా అలాగే ఉంచండి. ఏఎఫ్ వెక్టర్కి ఈక్వల్ వెక్టర్ సిడి వెక్టర్ రీప్లేస్ చేయండి. ఏసీ ప్లస్ సిడి కలుపుకోండి, ఏసీ వెక్టర్ ప్లస్ సిడి వెక్టర్ కలుపుకోండి, ప్లస్ ఏఈ ప్లస్ ఈడి కలుపుకోండి, ఏఈ ప్లస్ ఈడి కలుపుకోండి. ఏడీని ఏడి వెక్టర్ కింద ఉంచండి. ఇది ఏడి, ఇది ఒక ఏడి, ఇది ఒక ఏడి. ఏడి బార్ ప్లస్ ఏడి బార్ ప్లస్ ఏడి బార్ ఎంత వచ్చింది? 3 times ఆఫ్ ఏడి బార్, దట్ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ మీకు ఏడి వెక్టర్ అంటే 2 times ఆఫ్ ఏఓ వెక్టర్ అవుతుంది. అప్పుడు ఎంత వచ్చింది? 6 ఏఓ బార్ వచ్చింది. ఏడి వెక్టర్ ఎంత ఉంటుంది? ఏఓ వెక్టర్కి డబల్ ఉంటుంది, 2 times ఆఫ్ ఏఓ వెక్టర్, అప్పుడు 6 ఏ వెక్టర్ వచ్చింది. మన ఇంటర్మీడియట్లో ఇంపార్టెంట్ సమ్ ఇది. కాబట్టి మీకు ఏది కావాలన్నా కానీ చాలా తొందరగా రావాలని అంటే మీ దగ్గర ఉండాల్సింది ఏంటి? రెగ్యులర్ ఎగ్జామ్లో ఏ బారు బి బార్ ఉండాలి, ఈ వెక్టర్ బి బార్ మైనస్ ఏ బార్ అని చెప్పి తెలియాలి. ఇటు పోయే డయాగ్నల్ అయితే బి బార్ ప్లస్ ఏ బార్, ఇటు పోయే డయాగ్నల్ అయితే బి బార్ మైనస్ ఏ బార్. నోట్ చేసుకున్నట్టేనన్నీ. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి, మీకు కొల్లినీర్ వెక్టార్స్ మీద తెలుసు అందరికి. కొల్లినీర్ అంటే ఓకేనా, ఒక లైన్ మీద ఉండాలి, ప్యారల్ లైన్స్ మీద ఉండాలి, అదే నోట్ చేసుకోకర్లా. ఇది చూడండి, ఏ బార్ కామా బి బార్ ఆర్ కొల్లినీర్ అని రాసుకోండి. ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా బి బార్ రాసుకోండి. ఏ బార్ కామా బి బార్ ఆర్ కొల్లినియర్ నోట్ పాయింట్ కింద రాసుకోండి. ఏ బార్ ఇజ్ ఈక్వల్ లాంబ్డా బి బార్. ఏ బార్ కామా బి బార్ ఆర్ కొల్లినియర్. ఏ బార్ ఇజ్ ఈక్వల్ లాంబ్డా బి బార్, లేకపోతే బి బార్ ఇజ్ ఈక్వల్ టు సమ్ మీకు నచ్చిన స్కేలార్ ఇంటూ ఒక వెక్టార్. ఏదో ఎమ్ అంటే ఎమ్ అనే కాదు, ఎన్ ఏదైనా వాడుకోవచ్చు. ఒక స్కేలార్ ఇంటూ ఇంకొక వెక్టార్. వన్ వెక్టార్ కెన్ బి రిటన్ యాజ్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ అదర్ వెక్టార్. ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు ఎంబీ బార్, లేకపోతే ఎన్ఏ బార్, ఎట్టయినా మీ ఇష్టం. ఏదో ఒక స్కేలార్తో రాయండి. మీ అందరికి తెలుసు 2 వెక్టార్స్ ఇట్లా ఐజేకి వెళ్ళి ఇచ్చినప్పుడు కొల్లినీర్ అనగానే రేషియోస్ కూడా A1/B1 ఈజ్ ఈక్వల్ టు A2/B2 ఈజ్ ఈక్వల్ టు A3/B3 అవుతుంది. ఇది కూడా నోట్ చేసుకోండి. కొల్లినీర్ వెక్టార్స్ అనగానే మీకు ఇది గుర్తుకు రావాలి. అట్లాగే 2 వెక్టార్స్ ఇలా ఇచ్చి అన్నోన్ వాల్యూ అడుగుతున్నప్పుడు ఇలా కూడా రాసుకోవాలి. 1 వెక్టార్ ఈజ్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ అదర్ వెక్టార్ అన్నాడంటేనే రేషియోస్ ప్రపోర్షనల్గా ఉండాలి. రేషియోస్ ప్రపోర్షనల్గా ఉండాలి.
కాబట్టి ఏ బార్ అండ్ బి బార్ ఆర్ కొలీనియర్. ఏ బార్ ఈజ్ ఏ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ బి బార్. ఇలా 2 వెక్టర్స్ ఇది రాసుకోండి చాలు. నేను అండర్లైన్ చేసింది రాసుకోండి చాలు. దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆర్ కొలీనియర్. A1 by B1 is equal to A2 by B2 is equal to A3 by B3. నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందండి. చూడండి, ఇక్కడ 3 పాయింట్స్ గురించి మాట్లాడదాం. బి 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్. 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్. ఎక్స్ దేర్ ఎగ్జిస్ట్ స్కేలార్స్ x, y, z నాట్ ఆల్ 0, xa బార్ ప్లస్ yb బార్ ప్లస్ zc బార్ 0 బార్ అవుతుంది. అట్లా ఈ కోఎఫిషియెంట్స్ యొక్క సమ్ కూడా ఏమైందండి 0 అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇచ్చామండి? 3 పాయింట్స్ ఇచ్చాం. ఆ 3 పాయింట్స్ రాయండి. 3 పాయింట్స్ ఏబిసిఆర్ కొలీనియర్ రాయండి. 3 పాయింట్స్ ఏబిసిఆర్ కొలీనియర్. దేర్ ఎగ్జిస్ట్ XYZ not all 0. 3 points are collinear. Then there exist x, y, z not all 0, such that xa bar plus yb bar plus zc bar is equal 0 bar అవుతున్నప్పుడు ఈ మూవ్ కోఎఫిషియెంట్స్ యొక్క సమ్ ఖచ్చితంగా 0 అవుతుందండి. ఆ పాయింట్ గుర్తు తెచ్చుకోండి. లేదు కూడదు. ఏబి వెక్టార్ ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఏసీ వెక్టార్ అనుకోండి. ఇదిగోండి 3 పాయింట్స్ ఇచ్చారు కదా, మీరు ఏబి వెక్టార్ ఫైండ్ చేయండి, ఏసీ వెక్టార్ ఫైండ్ చేయండి. ఏబి వెక్టార్ ఫైండ్ చేయండి, ఏసీ వెక్టార్ ఫైండ్ చేయండి. అప్పుడు ఏబి వారిని ఏం చేయాలి? సమ్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ఏసీ వెక్టార్ చేసుకోండి. కాబట్టి 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి మీరు? ఏబి వెక్టార్ ఇజ్ ఈక్వల్ లాంబ్డా ఏసీ బార్. అట్లాగే కోప్లానార్ అంటే కూడా తెలుసు మీకు. ఎక్కువగా మీకు మనం కనుక గమనించినట్టయితే వెక్టర్ ఆల్జబ్రాలో ఎక్కువ అడిగేది ఏంటంటే కొలీనియర్ కోప్లానారే. కోప్లానార్ అంటే ఒకే ప్లేన్ మీద వెక్టార్స్ కోప్లానార్ అంటాం. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు A1I బార్ ప్లస్ A2J బార్ ప్లస్ A3K బార్. B bar is equal to B1I bar plus B2J bar plus B3K bar. C bar is equal to C1I bar plus C2J bar plus C3K bar. Or coplanar. Coplanar. If only if C bar is equal to some XA bar plus YB bar and RIHU over R. One vector C bar is equal to XA bar plus YB bar and RIHU. లేదు కూడదు. డెట్ వాల్యూ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఫామ్ అవుతున్న డెట్ వాల్యూ 0 అవుతుంది. కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఫామ్ అవుతున్న డెట్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి 3 వెక్టార్స్ ఆర్ కోప్లానార్ అనగానే డెట్ వాల్యూ ఏమైంది? 0. ఇది కూడా గుర్తు రావాలి. 1 వెక్టార్ కెన్ బి రిటర్న్ యాజ్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ఏ బార్ అండ్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ బి బార్. అట్లా కూడా అవుతుంది. అది కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇదేమో కొలీనియారిటీ, ఇదేమో కోప్లానార్. కాబట్టి ఒక ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అనగానే ఒక పారలగ్రామ్ మీద అడగవచ్చు, ఒక రెగ్యులర్ హెక్సాగోన్ మీద అడగవచ్చు, లేకపోతే కొలీనియర్ మీద అడగవచ్చు, లేకపోతే కోప్లానార్. ఇవే ఎక్కువగా ఉంటాయి. ఇది ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అనగానే. మా జాగ్రత్తగా వినేవాళ్ళు లాస్ట్ దాకా చూడండి. వెక్టార్స్ అనే దాంట్లో 5 బిట్స్ అడుగుతాడు ఫైనల్ గా. మీకు వెక్టార్స్ 3D జామెట్రీలో కలిపి వెక్టార్స్ ఎవరికైతే బాగా వస్తుందో 3D కూడా బాగా వచ్చింది. ఒక వెక్టార్స్ 3Dలో కలిపి 8 బిట్స్ అడుగుతాడు ఎంసెట్ లో. చూడండి ఎంత వెయిటేజ్ ఉండదో. మార్కులు తెచ్చుకోవడంలో చాలా ఈజీ. ఇప్పుడు దాకా మ్యాట్రిసెస్, మ్యాథమెటికల్ ఇండక్షన్, స్ట్రైట్ జామెట్రీ చెప్పున్నాం. అక్కడ కూడా చాలా బిట్స్ వచ్చాయి. అక్కడ దాకా కూడా దగ్గర 10 బిట్స్ దాకా వస్తాయి, లేకపోతే 8 బిట్స్ దాకా వస్తాయి. అక్కడ కూడా దగ్గరగా మీకు మ్యాథ్సెస్లో 2, మ్యాథమెటికల్ ఇండక్షన్లో 3 వేసుకున్నా కానీ
మొత్తం మీద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కోఆర్డినేట్ జామెట్రీ మీద 6 బిట్స్ 6+3 9 బిట్స్ ఉన్నాయి అక్కడికి. మళ్ళీ జాగ్రత్తగా ఈ పార్ట్ కనుక ఇంత అక్కడ వరకు 9 బిట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 8 బిట్స్ రాబోతున్నాయి. వెక్టార్స్ 3D రెండు మళ్ళీ ఒక రకంగా ఉంటాయి. వెక్టార్స్ ఎవరైతే కరెక్ట్గా వింటారో 3D కూడా ఈజీగా వచ్చేసింది. వెక్టార్స్కి 3Dకి లింక్ ఉంది. 8 బిట్స్ వస్తాయి. అసలు ఇక్కడికే మీకు మార్కులు వచ్చేసినాయి, చాలా వరకు మార్కులు. ఈ చాప్టర్స్ వరకు తరగకుండా 20 బిట్స్ దాకా ఉన్నాయి ఇక్కడే. మీరు క్యాలిక్యులస్కి వెళ్ళిపోయేదానికంటే ఇక్కడ మార్కులు తెచ్చుకోవటం ఈజీ. అందువల్ల వినేవాళ్ళు జాగ్రత్తగా వినాలి. ఓకేనండి. డాట్ ప్రోడక్ట్ లో కూడా ఒక్కసారి సినాప్సిస్ గుర్తు చేద్దామండి, ఎందుకంటే ప్రాబ్లమ్స్ వచ్చేప్పుడు మిక్స్డ్ గా ఉంటాయి అన్ని. వెక్టర్స్ మొత్తం మీద సినాప్సిస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ రాయండి. A bar is equal to A1 I bar plus A2 J bar plus A3 K bar. B bar is equal to B1 I bar plus B2 J bar plus B3 K bar. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ వెక్టర్స్ మామూలుగా అయితే ఏ బార్ డాట్ బి బార్ అంటే మామూలుగా అయితే ఏం చెప్తుంటామంటే మోడ్ ఏ బార్ మోడ్ బి బార్ కాజ్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ కమ్మ బి బార్ అంటూ ఉంటాం. మామూలుగా ఫండమెంటల్ డెఫినేషన్ చెప్పేప్పుడైతే ఏ బార్ డాట్ బి బార్ ఏమంటాము, మోడ్ ఏ బార్ మోడ్ బి బార్ కాజ్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ కమ్మ బి బార్ అంటాం. అయితే ఇట్లా ఐజేకి వెళ్ళి ఇచ్చినప్పుడు ఏ బార్ డాట్ బి బార్ని న్యూమరికల్లో చేస్తున్నప్పుడు డెఫినేషన్ అయితే ఇది. తర్వాత అప్లికేషన్లో ఏ బార్ డాట్ బి బార్ని ఇలా చూపించవచ్చు. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ వెక్టర్స్ అంటే మీ అందరూ తెలుసు A1 B1 ప్లస్ A2 B2 ప్లస్ A3 B3. మ్యూచువల్గా పర్పెండిక్యులర్గా ఉండేటైతే డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. డాట్ ప్రొడక్ట్ ఎంత అయితే 0 అవుతుంది. డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంటే A1 B1 ప్లస్ A2 B2 ప్లస్ A3 B3 దేనికి ఈక్వల్ చేయాలి, 0కి ఈక్వల్ చేయాలి. అట్లాగే వెక్టర్స్ ప్యారలల్ అన్నా కొలినియర్ అన్నా, ప్యారలల్ ఆర్ కొలినియర్, ప్యారలల్ ఆర్ కొలినియర్, ప్యారలల్ అన్నా కొలినియర్ అన్నా ఒకటే. వెక్టార్స్ లో టూ వెక్టార్స్ తో ఉదాహరణతో ప్యారలల్ ఉంటామన్నా కొలినియర్ అన్నా ఒకటే. కొలినియర్ ప్యారలల్ వెక్టార్స్ ని ఒక లైన్ మీద తీసుకెళ్లొచ్చు, అందువల్ల కొలినియర్ కింద వెళ్ళిపోయింది. కాబట్టి ఎప్పుడన్నా కొలినియర్ అన్నా ప్యారలల్ అన్నా మీరు ఏం వాడచ్చు, ఇంతకు ముందులాగే A1 by B1 is equal to A2 by B2 is equal to A3 by B3. ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వచ్చేవే పర్పెండిక్యులర్ డాట్ ప్రొడక్ట్ 0, ప్యారలల్ A1 by B1 A2 by B2 is equal to A3 by B3 డాట్ ప్రొడక్ట్. కొంచెం ముందుకు పోయిన తర్వాత క్రాస్ ప్రొడక్ట్ కూడా వచ్చింది. డాట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ అందరికి తెలిసి ఉండాలి. ఇక్కడ నుంచి కూడా కాజ్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ కమా బి బార్ ఎప్పుడన్నా అడిగారు అనుకోండి, ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ ఏ బార్ మోడ్ బి బార్. ఓకేనా, నోట్ చేసుకోవచ్చు కూడా, ఇట్లా కూడా నోట్ చేసుకోవచ్చు కూడా. కాజ్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ కమ్మ బి బార్ ఎంత, ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ ఏ బార్ మోడ్ బి బార్. నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ అండి, ప్రొజెక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, చూడండి జాగ్రత్తగా, ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత రాసుకోవచ్చు. చూడండి, ఇది ఏ బార్ వెక్టారు, ఇది ఏ బార్ వెక్టారు, ఇది బి బార్ వెక్టారు. నేనేం చేశానంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశా, నాకు ఇది పిఎం అయింది. ఇప్పుడు చూడండి, ఇది ఏ బార్, ఇది బి బార్. ఇక్కడ ఏం కన్సిడర్ చేశానంటే నేను ఏ బార్ డాట్ బి బార్ పై రెండింటిని ఏం చేశాను, డాట్ ప్రొడక్ట్ చేశా. బై మోడ్ బి బార్ తీసుకున్నా. పైనేమో ఏ బార్ ఉంది, కిందేమో బి బార్ ఉంది. ఏ బార్ డాట్ బి బార్ రెండు డాట్ ప్రొడక్ట్ చేసి బై మోడ్ బి బార్ తీసుకున్నా. ఇది ఒక స్కేలార్ క్వాంటిటీ. ఈ స్కేలార్ క్వాంటిటీకి పేరేంటో తెలుసా, కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్. పేరు పలకండి మీరు కూడా, కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్. పలకండి పేరు, కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్. దేనికి పేరు, ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ బి బార్కి. దాని జామెట్రికల్గా ఏమవుతుందంటే ఇది ఎక్యూట్ యాంగిల్ అవుతున్నప్పుడు ఈ పిఎంఏ అవుతుంది.
అది అబ్ట్యూస్ యాంగిల్ అవుతున్నప్పుడు మైనస్ పిఎం అయితే జామెట్రికల్గా దీన్ని మైనస్ మలిపేయాలి. అంటే ఈ స్కేలార్ క్వాంటిటీ నెగిటివ్ వచ్చిందని అంటే ఈ యాంగిల్ అబ్ట్యూస్ అవుతుంది. ఈ స్కేలార్ క్వాంటిటీ పాజిటివ్ వచ్చిందంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎక్యూట్ అవుతుంది. కాబట్టి జామెట్రికల్గా ఏమవుతుంది? పిఎంఏ. కాబట్టి వాట్ ఈజ్ పిఎం చెప్పొచ్చు మీరేక? కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్. చెప్పండి. కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్. ఏ బార్ డాట్ బి బార్ బై ఆన్ బి బార్ కాబట్టి మోడ్ బి బార్ రావాలి. ఎప్పుడన్నా మార్చాడు, అటు ఇటు మార్చాడు. ఇక్కడ బి బార్ ఇచ్చి ఇక్కడ ఏ బార్ ఇచ్చాడు. ఆ రెండు ఇక్కడ డాట్ పట్టు రాసి ఆన్ ఏ బార్ అంటే ఏం రాయాలి? ఇక్కడ మోడ్ ఏ బార్ రాయాలి. కాబట్టి ఈ క్వాంటిటీ పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. ఒకవేళ కనుక మీరు ఎగ్జాక్ట్ గా పాజిటివే తీసుకుందాం అనుకున్నారు అనుకోండి, మీరేం వాడాలి? లెంత్ అని వాడాలి. కాబట్టి కాంపోనెంట్ వాల్యూ పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. మీకు పాజిటివ్నే కావాలి, అప్పుడు ఖచ్చితంగా మీరేం తగిలించాలి? కాంపోనెంట్ ముందు ఏం తగిలించాలి? లెంత్ అని తగిలించాలి. కాబట్టి కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్ అన్న ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్. ఈ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ని ఇక్కడ మనం స్కేలార్ కింద రాశాను పక్కన. కొద్దిమంది కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇదిగోండి వెక్టార్ క్వాంటిటీ కూడా ఉంది. కాబట్టి ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ అడిగినప్పుడు ఓకేనా, కొద్దిమంది స్కేలార్ కింద తీసుకుంటారు, కొద్దిమంది వెక్టార్ కింద తీసుకుంటారు. కాబట్టి మనం ఏం చేసాం? కొంచెం క్లారిటీ కింద స్కేలార్ క్వాంటిటీ అయితే ఇదే తీసుకోండి అని చెప్తున్నాం. ఇప్పుడు రాసుకోండి అమ్మా. ఫస్ట్ డయాగ్రమ్ వేయండి అందరు. ఫస్ట్ ఈ డయాగ్రమ్ వేసి ఇది ఏ బార్ అనండి, ఇది బి బార్ అనండి, ఇక్కడ ఎం అని పెట్టుకోండి. రాయండి. ఫస్ట్ డయాగ్రమ్ వేసారా? ఏ బార్, బి బార్, పి క్యూఎం పక్కన రాయండి. ఫస్ట్ వన్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ అన్న ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ అన్న ఒకటే, స్కేలార్ క్వాంటిటీ అన్న ఒకటే. ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ బి బార్. సరే, ఇది రాయకపోయినా అంతకు ఇబ్బంది ఏమి లేదు. మీకు పిఎం అని చెప్పి తెలియాలి. అది లెంత్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్. నెక్స్ట్ సెకండ్ రాయండి. దాన్ని లెంత్ ఆఫ్ ద ప్రొజెక్షన్ అని కూడా రాయండి. దాని పైదానికి కిందానికి ఏంటి తేడా? మోడ్లెస్. ఈ డాట్ ప్రోడక్ట్కి పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. అదే మోడ్లెస్ రాస్తే ఖచ్చితంగా పాజిటివ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూడండి. కాంపోనెంట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఉంది. కాంపోనెంట్ వెక్టార్ ఈజ్ నథింగ్ బట్ పిఎం వెక్టారే. పిఎం వెక్టారే కాంపోనెంట్ వెక్టార్ అంటే. ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ వెక్టార్ క్వాంటిటీ. కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఇంటర్మీడియట్ కంటే కూడా ఆబ్జెక్టివ్లో కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. ఇది మీరు ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. చూడండి, ఇక్కడేమో స్కేలార్ క్వాంటిటీ ఉంది. వెక్టార్ కావాలంటే ఏం చేయాలంటే దీన్ని బీ బార్తో మళ్ళీ వేసి ఇక్కడ స్క్వేర్ పెట్టాలి. ఇక్కడ బీ బార్ రాశారు కదా, పైన ఏం చేయాలి? స్క్వేర్ రాయాలి. ఏ బార్ డాట్ బీ బార్ ఇంటి బీ బార్ బై మోడ్ బీ బార్ స్క్వేర్. దీనికి ఎక్స్ట్రా ఏం చేయాలి? బీ బార్తో మళ్ళీ వేయాలి, బై మోడ్ బీ బార్ హోల్ స్క్వేర్ రాయాలి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద కాంపోనెంట్ అంటే పిఎం. ఇదేంటి? నెక్స్ట్ కాంపోనెంట్ వెక్టార్ అంటే పిఎం వెక్టార్ చెప్పాలి మీరు. లెంత్ ఆఫ్ ద కాంపోనెంట్ అంటే పిఎం, కాంపోనెంట్ వెక్టార్ అంటే పిఎం వెక్టార్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాంపోనెంట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్ పర్పెండిక్యులర్ టు బి బార్ అన్నాడు అనుకో, ఇది వస్తుంది. ఈ వెక్టార్ వచ్చింది ఎంక్యూ వెక్టార్. మీరందరూ చెప్పండి, పిఎం బార్ అంటే ఏంటో చెప్పండి. కాంపోనెంట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్ ఆర్ బి బార్ అని చెప్పండి. పిక్యూ ఎంక్యూ వెక్టార్ చెప్పండి. కాంపోనెంట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్ పర్పెండిక్యులర్ టు బి బార్ అనండి అందరూ. కాంపోనెంట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్ పర్పెండిక్యులర్ టు బి బార్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎంక్యూ బార్ అన్నప్పుడు ఏం చేయాలంటే
కాంపోనెంట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్ కదా, ఏ బార్ రాసేసేయండి, మైనస్ పెట్టి పైది రాయండి. ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ పై మాడ్ బి బార్ హోల్ స్క్వేర్ రాయండి. మీకు చూడండి, పిఎం వెక్టర్ అంటే ఏంటి? పిఎం వెక్టర్ అంటే చెప్పండి. పిఎం ఓఎం మైనస్ ఓపీనేనా వెక్టర్ ఆల్జీబ్రాలో? పిఎం వెక్టర్ అంటే ఓఎం మైనస్ ఓపీనేనా? ఇక్కడి నుంచి నాకు ఓఎం కావాలనుకోండి, ఓఎం కావాలనుకోండి, ఇక్కడి నుంచి ఎం పాయింట్ కావాలనుకోండి, పిఎం వెక్టర్ ఇజ్ ఈక్వల్ టు ఓఎం మైనస్ ఓపీ, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ పై మాడ్ బి బార్ స్క్వేరేగా. చూడండి, పిఎం వెక్టర్ అంటే ఇదేగా, పైదేగా పిఎం వెక్టర్. పిఎం వెక్టర్ అంటే ఇదే కదా, ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ పై మాడ్ బి బార్ హోల్ స్క్వేరే కదా. ఇక్కడి నుంచి నాకు ఎం పాయింట్ కావాలి. ఎం అంటే ఏంటి? ఫుట్ కావాలి. అసలు ఎన్నిసార్లు ఇంపార్టెంట్ ఫుట్ అనేది. ఈ ఫుట్ కావాలి నాకు. ఫుట్ కావాలంటే ఏం చేయాలంటే, ఈ ఓపీ వెక్టర్ అంటే ఈ పీ పాయింట్ రైట్ సైడ్ పడేయాలి తీసిపోయి. కాబట్టి ఫుట్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే, ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ పై మాడ్ బి బార్ హోల్ స్క్వేర్ కి పీ పాయింట్ కలపండి, ఫుట్ వచ్చేసింది. బాగా ఇంపార్టెంట్. ఫుట్ అదో పర్పెండిక్యులర్ అడుగుతాడు, ఏం చేయాలి చెప్పండి. ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, పిఎం వెక్టర్ ఉంది కదా, ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ బై మాడ్ బి బార్ హోల్ స్క్వేర్ ఉంది కదా, దానికి ఏం కలుపుతారు? పీ పాయింట్ని యాడ్ చేయండి, ఫుట్. ఫుట్ ఈజ్ ఈక్వల్ టు రాశారా? ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ బై మాడ్ బి బార్ హోల్ స్క్వేర్ ఏం కలపాలి? పీ పాయింట్ కలపాలి. ఫుట్ వచ్చిన తర్వాత ఇమేజ్ కావాలనుకోండి, దీన్ని డబల్ చేసి దీన్ని సపరేట్ చేయాలి. దీన్ని డబల్ చేసి ఏం చేయాలి? దీన్ని సపరేట్ చేయాలి. ఈ ఫుట్ వచ్చిన తర్వాత ఇమేజ్ కావాలనుకోండి, దీన్ని డబల్ చేసి దీన్ని సపరేట్ చేస్తే ఇమేజ్ పాయింట్ వచ్చింది. అర్థమైందంటారా అందరికి? జాగ్రత్త చెప్పుకోండి. దీని పేరేంటి? కాంపోనెంట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్. కింద దానికి పై దానికి ఏంటి తేడా? లెంత్ అని అడిగితే మోడ్లెస్ పెట్టుకొని రాయాలి. దీనికి దీనికి ఏంటి తేడా? ఇదేమా స్కేలార్ క్వాంటిటీ, ఇదేమా వెక్టార్ క్వాంటిటీ, సేమే. అప్పుడు వెక్టార్ క్వాంటిటీ అడిగినప్పుడు ఏం చేయాలి? ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ బై మాడ్ బి బార్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఈ వెక్టార్ అడిగాడు అనుకోండి, పిఎం వెక్టార్ అడిగాడు అనుకోండి, ఏ బార్ మైనస్ ఆఫ్ ఇది రాయాలి, ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ బై మాడ్ బి బార్ హోల్ స్క్వేర్. పుట్ అడిగాడు అనుకో, ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ బై మాడ్ బి బార్ హోల్ స్క్వేర్ కి పీ పాయింట్ ని యాడ్ చేయాలి. పుట్ వచ్చిన తర్వాత ఇమేజ్ కావాలని అనుకోండి, దీన్ని డబల్ చేసి దీన్ని సపరేట్ చేయాలి. ఓకేనా? పాయింట్స్ అన్ని మళ్ళీ సేమ్ పాయింట్స్ ప్యారల్గా 3D కోఆర్డినేట్ జామెట్రీలో కూడా ఇవే అవసరపడతాయి. కొత్తగా ఒక్క సినాప్సిస్ కూడా చెప్పక్కర్లా 3D జామెట్రీలో. మళ్ళీ మొత్తం కలిపి 8 బిట్స్ అండి. నాకు ఈ సినాప్సిస్ అన్ని బాగా వస్తే నేనైతే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే వెక్టర్ ఆల్జీబ్రాకి వెళ్ళిపోతాను నేను ఇప్పుడు కూడా. దేనికంటే దీంట్లో ఉండే ప్రతి ఫార్ములా నాకు వచ్చి బాగా. ఈ ఫార్ములా వచ్చిన తర్వాత ఏమి లేదు, ఏ లెక్క తీసుకున్నాం కానీ చూసుకోండి, దాంట్లో డాట్ ప్రోడక్ట్ ఉండేది, లేకపోతే క్రాస్ ప్రోడక్ట్ ఉంటుంది అంతే. వెక్టర్ ఆల్జీబ్రాలో ఉండదు అది. మీరు కావాలని చూసుకోండి, పిల్లలందరూ ఫార్ములా చదువుకోకుండానే ఉంటారు అంతే. మీరు ఎంత ఫార్ములా చూడండి, దాంట్లో డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్, మ్యాగ్నిట్యూడ్సే ఉంటాయి. ఫార్ములా మాత్రమే కొత్తగా ఉండదు. అవునా కాదా? చూడండి, ఎన్ని ఫార్ములాలను చూడండి. అందువల్ల వెక్టర్ ఆల్జీబ్రా ఫార్ములా చదువుకుంటే జాగ్రత్తగా ఈజీ అవుతుంది మీకు. నెక్స్ట్ అండి, రాయండి, ఇది రాయండి. ఆర్ బార్ డాట్ M1 బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ, ఆర్ బార్ డాట్ M2 బార్ ఈజ్ ఈక్వల్ టు Q2 ఆర్ 2 ప్లేన్స్.
then the angle between these planes is రాయండి r bar dot m1 bar is equal to q1, r bar dot m2 bar is equal to q2. then the angle between the planes కూడా అడుగుతూ ఉంటాడండి. యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ అడిగినప్పుడు కాజ్ ఇన్వర్స్ ఆఫ్ ఇదిగోండి m1 బార్ కన్సిడర్ చేయండి, m2 బార్ కన్సిడర్ చేసి m1 బార్ డాట్ m2 బార్ బై మోడ్ m1 బార్ మోడ్ m2 బార్. కాస్ థీటా ఫార్ములా లాగే. కాస్ థీటా అయితే ఎట్లా గుర్తుపెట్టుకుంటారు మీరు? ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ ఏ బార్ మోడ్ బి బార్. అక్కడి నుంచి థీటా ఎలా గుర్తుపెట్టుకుంటారు? కాజ్ ఇన్వర్స్ ఆఫ్ అని గుర్తుపెట్టుకోరు. ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ ఏ బార్ మోడ్ బి బారేగా. కాకపోతే ఇక్కడ ఏ బార్ బి బార్ ప్లస్ లో ఈ m1 బార్ని m2 బార్ని కన్సిడర్ చేయాలి మీరు. ఈ m1 బార్ని m2 బార్ని కన్సిడర్ చేయాలి మీరు. cos inverse of m1 bar dot m2 bar by mod m1 bar mod m2 bar. Angle between the planes. ఫార్ములాలన్నీ వచ్చేస్తున్నాయి ఇవాళ. వెక్టర్ ఆల్జీబ్రా టోటల్ ఫార్ములాలన్నీ వచ్చేస్తున్నాయి, మిస్ కావకండి. నెక్స్ట్ అండి, యాంగిల్ బిట్వీన్ ద లైన్ అండ్ ఏ ప్లేన్. యాంగిల్ బిట్వీన్ లైన్ అండ్ ఏ ప్లేన్. యాంగిల్ బిట్వీన్ లైన్ అండ్ ఏ ప్లేన్. యాంగిల్ బిట్వీన్ ఏ లైన్ అండ్ ఏ ప్లేన్. అసలు యాంగిల్ బిట్వీన్ లైన్ అండ్ ఏ ప్లేన్. ఓకే, లైన్ రాయండి. ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్. ప్లేన్ రాయండి. ఆర్ బార్ డాట్ ఎం బార్ ఇజ్ ఈక్వల్ టు డి బార్. నేను డయాగ్రామ్ వేస్తున్నాను, వేసుకోండి. ఇదిగోండి, ఇది లైను. యాక్చువల్గా ఇది ఫస్ట్ ప్లేన్ అనుకుందాం. యాంగిల్ బిట్వీన్ లైన్ అండ్ ఏ ప్లేన్, ఇది లైన్ అనుకోండి. ఈ లైన్ మీద పాయింట్ ఇచ్చాడు, ఈ లైన్ కి ప్యారల్ వెక్టార్ ఇచ్చాడు బి బార్. ఇదిగోండి, లైన్ మీద పాయింట్, ఇది లైన్ కి ప్యారల్ వెక్టార్. పాయింట్ అన్న లైను, ఇదేమో ప్యారల్ వెక్టార్. ఓకేనా? పాయింట్ అన్న లైన్, ఇదేమో ప్యారల్ వెక్టార్. నెక్స్ట్, ఇది ప్లేన్ యొక్క ఈక్వేషన్. ప్లేన్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడంటే ప్లేన్ కి పర్పెండిక్యులర్ వెక్టార్ ఇచ్చినట్టు లెక్క. మీకు యాంగిల్ బిట్వీన్ ద లైన్ అండ్ ద ప్లేన్ అడిగాడంటే ఇది థీటా అవుతుంది. ఇదిగోండి, మీరు ఒక్కసారి చెప్పండి, లైన్ కి ప్యారల్ వెక్టర్ ఏంటని అడిగా, చెప్పండి మీరందరూ బి బార్ అని చెప్పండి. లైన్ కి ప్యారల్ వెక్టర్ అనగానే ఏం చెప్పాలి మీరు? బి బార్ అనండి. ప్లేన్ కి పర్పెండిక్యులర్ వెక్టర్ అనగానే ఏం చెప్తారు మీరు? ఎం బార్ అనండి. లైన్ తో ప్యారల్ వెక్టర్ అనగానే బి బార్, ప్లేన్ కి పర్పెండిక్యులర్ వెక్టర్ అనగానే ఎం బార్. వాటి మధ్య యాంగిల్ అన్నప్పుడు ఎంబడినే ఇంత ముందు ఫార్ములా అయితే కాస్ థీటా లాగా ఉండేది, ఇప్పుడు సైన్ థీటా అని గుర్తుపెట్టుకోండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు లైన్ తో ప్యారల్ వెక్టర్, ప్లేన్ కి పర్పెండిక్యులర్ వెక్టర్ కన్సిడర్ బి బార్ డాట్ ఎం బార్ బై మోడ్ బి బార్ మోడ్ ఎం బార్. కాబట్టి యాంగిల్ బిట్వీన్ లైన్ అండ్ ప్లేన్ ఏం గుర్తు రావాలి మీకు? సైన్ థీటా గుర్తు రావాలి. లైన్ కి ప్యారల్ వెక్టర్ కన్సిడర్, ప్లేన్ కి పర్పెండిక్యులర్ వెక్టర్ కన్సిడర్. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ బి బార్ డాట్ ఎం బార్ బై మోడ్ బి బార్ మోడ్ ఎం బార్. ఏం రాశారు మీరు? లైన్ రాయండి ఫస్ట్, ప్లేన్ రాయండి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ అని రాసేసుకోండి, సరిపోయింది. లైన్ ఈక్వేషన్ రాయండి, ప్లేన్ ఈక్వేషన్ రాయండి, సైన్ థీటా ఫార్ములా రాయండి. మామూలుగా అయితే సెంటెన్స్ మొత్తం రాసుకునే పిల్లనే, కానీ మనం లాస్ట్కి ఇవన్నీ ఆల్రెడీ విన్ అయ్యాయి కాబట్టి మీరు ఒకసారి కొంచెం టైం తగ్గించుకోవడం కోసం డైరెక్ట్గా షార్ట్గా రాస్తున్నాం. ఓకేనా? యాంగిల్ బిట్వీన్ లైన్ అండ్ ప్లేన్, యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్, యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్. ఓకేనా? యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ ఏ బార్ మోడ్ బి బార్. యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లేన్స్. ఓకేనా? కాస్ ఇన్వర్స్ ఆఫ్ m1 bar dot m2 bar by mod m1 bar mod m2 bar. Angle between the line and the plane. Sin theta is equal to
లైన్తో ప్యారల్ వెక్టర్, ప్లేన్తో పర్పెండిక్యులర్ వెక్టర్ రెండు క్యాన్సిల్ చేసుకొని బి బార్ ఇది ఎం బార్ అయితే బి బార్ డాట్ ఎం బార్ బై మోడ్ బి బార్ మోడ్ ఎం బార్. నెక్స్ట్ మీరు ఇది ఒకటి రాసుకోండి అండి సరిపోయింది. మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ స్క్వేర్. ఏ బార్ స్క్వేర్ అన్నా మ్యాగ్నిట్యూడ్ హోల్ స్క్వేర్ అని ఒకటి అట్లా కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది రాయండి, ఇది రాసి ఇది రాయండి. మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్. ఒక వెక్టార్ స్క్వేర్ అంటే మ్యాగ్నిట్యూడ్ హోల్ స్క్వేర్ అని అర్థం. వెక్టార్ స్క్వేర్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ అని అర్థం. వెక్టార్ అంటే వెక్టార్ స్క్వేర్ చేశారు, మ్యాగ్నిట్యూడ్ కట్టి స్క్వేర్ చేయమని అర్థం. ఏ బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ స్క్వేర్. నెక్స్ట్ ఏ బార్ మైనస్ బి బార్ హోల్ స్క్వేర్ అయినా నేను అండర్లైన్ చేసిన ఆయన సరిపోయింది. మోడ్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్ హోల్ స్క్వేర్. మోడ్ ఏ బార్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ మోడ్ బి బార్ స్క్వేర్. నెక్స్ట్కి వెళ్దాం. రాసినట్టేగా? ఓకే. మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ హోల్ స్క్వేర్. ఇది ఒకటి రాయండి సరిపోయింది. మోడ్ ఏ బార్ స్క్వేర్ మోడ్ బి బార్ స్క్వేర్ మోడ్ సి బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ డాట్ సి బార్ డాట్ ఏ బార్. మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ హోల్ స్క్వేర్. ఇది రాయండి సరిపోయింది. మోడ్ ఏ బార్ స్క్వేర్ మోడ్ బి బార్ స్క్వేర్ మోడ్ సి బార్ స్క్వేర్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ డాట్ సి బార్ డాట్ ఏ బార్. కంప్లీట్ అయినట్టేనా? అది ఇన్ జనరల్గా డాట్ ప్రొడక్ట్ నుంచి అవి. నెక్స్ట్ రాసినట్టేనా అందరూ? డాట్ ప్రొడక్ట్ నుంచి అవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ క్రాస్ ప్రొడక్ట్కి వెళ్దాం. సినాప్సిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాయండి. యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ కమ్ బి బార్. ఇక చూడండి ఇట్లా, ఇది ఏ బార్ ఇది బి బార్, ఇది ఏ బార్ ఇది బి బార్, రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఇది ఏ బార్ ఇది బి బార్, రెండింటికి ఎలా ఉండాలి? పర్పెండిక్యులర్ గా ఉండాలి. అట్లా ఆ డైరెక్షన్ ఉండొచ్చు, ఈ డైరెక్షన్ ఉండొచ్చు. అందువల్ల ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది. ఓకేనా? రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఏ బార్కి బి బార్కి రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉండాలి. పర్పెండిక్యులర్ గా ఉండే వెక్టార్ యూనిట్ వెక్టార్ పర్టికులర్ గా. అందువల్ల ఏ బార్ క్రాస్ బి బార్ వచ్చి దాని మ్యాగ్నిట్యూడ్ తో డివైడ్ చేయాలి. ఓన్లీ వెక్టార్ అన్నారు అనుకోండి, క్రాస్ ప్రొడక్ట్ సరిపోయింది. ఎప్పుడు కూడా క్రాస్ ప్రొడక్ట్ గురించి కూడా మీకు ఏం తెలియాలంటే, ఏ బార్కి బి బార్ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉండేదే క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్. ఏ బార్ క్రాస్ బి బార్ ఎలా ఉంటుంది? అది కూడా ఒక వెక్టారే కదా. ఏ బార్కి బి బార్ రెండింటికి ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ గా ఉంటుంది. కాబట్టి యూనిట్ వెక్టార్ అన్నాడు కాబట్టి ఆ ఏ బార్ క్రాస్ బి బార్ ఏం చేయాలి? మ్యాగ్నిట్యూడ్ తో డివైడ్ చేయాలి. మనము ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు పెట్టాలంటే, పర్పెండిక్యులర్ అన్నప్పుడు పై డైరెక్షన్ ఉండొచ్చు, కింద డైరెక్షన్ ఉండొచ్చు. అందువల్ల ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి. నోట్ చేసుకున్నట్టేనా? యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ కమ్మ బి బార్ ఈ డయాగ్రామ్ కూడా వేసుకోండి. యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ కమ్మ బి బార్ ఈ ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ బై మోడ్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. వెక్టర్ ఆల్జీబ్రా. యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ కమ్మ బి బార్ ఈజ్. నెక్స్ట్ మీరు సింపుల్గా ఇలా వేసుకుంటామంటే వేసుకోండి. పారలగ్రామ్ వేసుకోండి. ఏ బార్ బి బార్ ఎడ్జసెంట్ వెక్టార్స్ పక్కన ఏరియాని పెట్టి వేసుకొని ఇది రాసేసుకోండి సరిపోద్ది. పారలగ్రామ్ డయాగ్రామ్ వేసుకోండి. ఏ బార్ బి బార్ ఏంటి? ఇక్కడ ఎడ్జసెంట్ వెక్టార్స్, ఏరియా ఆఫ్ మోడ్ ఏ బార్ క్రాస్ బి బార్. మొత్తం మ్యాటర్ మొత్తం రాయక్కర్లేదు, రాయండి. డయాగ్రామ్ వేయండి. ఏరియా ఆఫ్ మోడ్ ఏ బార్ క్రాస్ బి బార్.
వెక్టార్ ఏరియా అడిగితే మోడలేసి పెట్టబాకండి. ఇంజనరల్గా ఏరియాని ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటాడు. ఎక్కువగా ఏరియాని అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఎడ్జసెంట్ సైడ్స్ ఇచ్చినప్పుడు పారలగ్రామ్కి ఎడ్జసెంట్ వెక్టార్స్ ఇచ్చినప్పుడు ఏరియా అంటే హాఫ్ మోడ్ ఏ బార్ క్రాస్ బి బార్. నెక్స్ట్ పారలగ్రామ్కి డయాగ్నల్ వెక్టార్స్ ఇచ్చినప్పుడు వేసుకోండి, డయాగ్రామ్ వేసుకోండి. పారలగ్రామ్ వేసుకొని డయాగ్నల్స్ పెట్టుకోండి. డయాగ్నల్స్ ఒక డయాగ్నల్ ఏ బార్, ఇంకొక డయాగ్నల్ బి బార్ అని పెట్టుకుని పక్కన ఏరియా అని రాసుకోండి. హాఫ్ మోడ్ ఏ బార్ క్రాస్ బి బార్. వెక్టార్ ఏరియా అడిగితే మోడలేస్ ఉన్నది, అంతే తేడా. ఏ బార్ బి బార్ ఎలాగా డయాగ్రామ్ వేసుకోండి, చాలా సింపుల్గా డయాగ్రామ్ వేసుకోండి. ఏ బార్ బి బార్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పారలగ్రామ్ ఏరియా. ఇంత ముందర ఏరియాకి ఏరియాకి ఏంటి తేడా? ఇంత ముందర ఏరియాకి ఏంటి తేడా? అక్కడేమా హాఫ్ రాదు, ఇక్కడేమా హాఫ్ వచ్చింది. పారలగ్రామ్కి ఎడ్జసెంట్ సైడ్స్ ఇచ్చినప్పుడు ఏరియా అంటే ఇంత ముందర దాంట్లో. హలో, అట్లయితే ఇక్కడ ఇది తప్పండి, హాఫ్ రాదు, హాఫ్ రాదండి. డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు హాఫ్ వచ్చింది, ఎడ్జసెంట్ సైడ్స్ ఇచ్చినప్పుడు హాఫ్ రాదు. ఎడ్జసెంట్ సైడ్స్ ఇచ్చినప్పుడు హాఫ్ రాదండి, నోట్ చేసుకోండి, ఇది తీసేసేయండి, హాఫ్ తీసేసేయండి. డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు హాఫ్ వచ్చింది. మళ్ళీ అట్లాగే క్వాడ్రిలేటరల్ యొక్క డయాగ్నల్స్ వచ్చినప్పుడు కూడా హాఫ్ వచ్చింది. చూడండి, ఇది ఒక క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ యొక్క డయాగ్నల్స్ ఒకటేమో ఏసీ పెట్టారు, ఇంకోటేమో బిడి పెట్టారు, అక్కడ కూడా హాఫ్ వచ్చింది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ జాగ్రత్త ఇంపార్టెంట్ చూడండి, నేను డయాగ్రామ్ వేస్తున్నాను, తర్వాత రాసుకోవచ్చు చూడండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సి టు ద లైన్ ఏబి, తర్వాత రాసుకోవచ్చు చూడండి. ఇది సి, ఇది ఏ, ఇది బి. అంటే సి పాయింట్ ఇస్తాడు, ఏ పాయింట్ ఇస్తాడు, బి పాయింట్ ఇస్తాడు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేయమంటాడు. అంటే ఎక్కడి నుంచి ఇక్కడ వరకు కావాలి మీకు డిస్టెన్స్. ఇదిగోండి, ఈ వెక్టార్ ఏసీ వెక్టార్ అనుకోండి, ఈ వెక్టార్ ఏబి వెక్టార్ అనుకోండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? మోడ్ ఆఫ్ ఏసీ బార్ క్రాస్ ఏబి బార్ బై మోడ్ ఏబి బార్. మోడ్ ఆఫ్ ఏసీ బార్ క్రాస్ ఏబి బార్ బై మోడ్ ఏబి బార్. ఇంత ముందర కనుక కాంపోనెంట్ ఎట్లా చెప్తారు? ఈ పైన ఏ బార్ కింద బి బార్ ఉంటే కాంపోనెంట్ అనగా ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ బి బార్ అన్నట్టుగా కాంపోనెంట్ ఇందాక చెప్పలా. ఇక్కడ కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనగానే ఏది ఉంటే అది మీకు డైరెక్షన్. ఇక్కడ ఏముంది? లెటర్ ఏ ఉంది, ఇక్కడ ఏముంటుంది? సి అనండి అందరూ. ఏసీ బార్, ఇది ఏబి బార్. మీరు లెటర్ మార్చినా కానీ అనాలి అట్లాగా. ఇది పట్టుకోండి ఫస్ట్ అనండి, ఏసీ బార్. నెక్స్ట్ ఏబి బార్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలా ఉంటుంది? ఏసీ బార్ క్రాస్ ఏబి బార్ బై మోడ్ ఆఫ్ ఏసీ బార్ క్రాస్ ఏబి బార్ బై మోడ్ ఏబి బార్. అప్పుడు రాసుకోండి, డయాగ్రామ్ వేసుకున్నారు కదా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సి టు ఏబి ఈజ్ అని చెప్పి ఇది ఒక డ్రాయింగ్ సరిపోయింది, ఇది ఒక డ్రాయింగ్ సరిపోయింది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సి టు ఏబి. నిన్న కూడా చెప్పానండి మీకు, లాస్ట్లో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ చెప్పాం. 2 బిట్స్ ఇస్తే ఒక బిట్ ఫార్ములా అప్లికేషన్ ఇస్తాడు. ఫార్ములా జాగ్రత్త చదువుకుంటే ఈజీగా వచ్చిందని చెప్పి చెప్పాము నిన్న, ఈజీగా వచ్చేటట్టుగా పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి. ఈ రోజు వెక్టార్ ఆల్జీబ్రా చెప్తున్నాం, మీరు గమనిస్తే అన్ని ఫార్ములాలే.
అంతా ఏం లేదు మొత్తం మీద వెక్టర్ ఆల్జీబ్రా ఫార్ములా అన్నిట్లోనూ డాట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ ఫార్ములా అంతే. మ్యాగ్నిట్యూడ్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, mod AC bar cross AB bar by mod AB bar, mod of AC bar cross AB bar by mod AB bar. జాగ్రత్తగా వినండి, క్లాసెస్ వినేవాళ్ళు కొంచెం చెప్పి విని వెళ్ళిపోతున్నారు, లాస్ట్ దాకా చూడాలి. వెక్టర్ ఆల్జీబ్రా మొత్తం టోటల్ గా చూస్తే వెక్టర్ ఆల్జీబ్రా 3D 8 బిట్స్. క్రాస్ ప్రొడక్ట్ అయిపోయిందండి. లాస్ట్ పార్ట్కి వచ్చేసాం. ట్రిపుల్ ప్రొడక్ట్స్. ఓకే, మీకు ఒక 3 వెక్టార్స్ ఉన్నాయంటే 3 వెక్టార్స్ కి బాక్స్ ఫార్ములా రాసుకోండి, డెట్టే. 3 వెక్టార్స్ కి బాక్స్ అనగానే డెట్టే, అవునా? రాసుకోండి. ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు రాయండి A1I బార్ ప్లస్ A2J బార్ ప్లస్ A3K బార్. బి బార్ ఇజ్ ఈక్వల్ టు రాయండి B1I బార్ ప్లస్ B2J బార్ ప్లస్ B3K బార్. సి బార్ అంటే C1I బార్ ప్లస్ C2J బార్ C3K బార్. బాక్స్, దీన్ని మీకు ఇంకోటి కూడా తెలుసుగా, బాక్స్ అనగానే ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ అయినా అవుతుంది, లేదు కూడదు. దట్ ఈజ్ ఆల్సో ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ అన్న బాక్స్ అని ఒకటేక. దీన్ని స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ అంటాం. స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ చెప్పండి, దీని ఏమనొచ్చు బాక్స్ని ఇంకొక రకంగా? బాక్స్ ఆఫ్ 3 వెక్టర్స్ అంటే ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్, లేకపోతే ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ అన్న బాక్స్ అన్న ఒకటే, డెట్ కనుక్కోవటమే. ఫైనల్ గా మీకు బాగా రావాల్సింది ఏంటంటే డాట్ ప్రొడక్ట్ అంటే తొందరగా రావాలి, క్రాస్ ప్రొడక్ట్ కనుక్కోవటం అంటే రావాలి, బాక్స్ కనుక్కోవటం రావాలి వెక్టర్ ఆల్జీబ్రాలో. ఏ బార్ ఇజ్ ఈక్వల్ రాసారా, దిస్ వెక్టర్. బి బార్ ఇజ్ ఈక్వల్ దిస్ వెక్టర్. సి బార్ ఇజ్ ఈక్వల్ దిస్ వెక్టర్ అని రాసి బాక్స్ దాని కింద కూడా రాయండి ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్, ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్. దిస్ ఈజ్ ఈక్వల్ దిస్ వన్. నోట్ చేసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ అయితే ఇంత ముందు దానికి దీనికి ఏంటంటే చూడండి, ఇక్కడ ఇందాకలా ఏ బార్ బి బార్ సి బార్లేమో ఐజేకేళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఏ బార్ వెక్టర్ ఐజేకేళ్ళు లేదు, ఎల్ బార్ ఎం బార్ ఎన్ బార్లో ఉంది. ఇంత ముందు ఏ బార్ బి బార్ సి బార్ దేంట్లో ఉన్నాయి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐజేకేళ్ళు ఉండి, ఇప్పుడు ఎల్ బార్ ఎం బార్ ఎన్ బార్లో ఉన్నాయి. అప్పుడు తప్పనిసరిగా ఐజేకేళ్ళు లేకుండా వేరే వెక్టర్స్ ఇచ్చినప్పుడు డెట్ రాసి, బాక్స్ ఆఫ్ 3 వెక్టర్స్ అంటే డెట్ రాసి ఏం చేయాలి, దీస్ దేంట్లో ఉన్నవి ఇంజనల్గా ఎల్ బార్ ఎం బార్ ఎన్ బార్లు ఉంటే బాక్స్ ఆఫ్ ఎల్ బార్ ఎం బార్ ఎన్ బార్ అని రాయాలి. రాసుకోండి. ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు దిస్ రాయండి, బి బార్ ఇజ్ ఈక్వల్ టు దిస్ రాయండి, సి బార్ ఇజ్ ఈక్వల్ టు దిస్ రాయండి, ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు A1 L బార్ ప్లస్ A2 M బార్ A3 N బార్, బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఇది రాయండి, సి బార్ ఇజ్ ఈక్వల్ టు ఇది రాసి బాక్స్ వాల్యూ డెట్ రాసి ఎల్ బార్ ఎం బార్ ఎన్ బార్లో రాయాలి. సినాప్సిస్ అనేది క్లారిటీకి ఇవ్వడం జరుగుతుంది. సినాప్సిస్ అన్ని కూడా జాగ్రత్తగా క్లారిటీకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇంపార్టెంట్ మోడల్స్ గెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ నోట్ పాయింట్ చూడండి. మనం ఒక 3 వెక్టార్స్కి బాక్స్ అడుగుతున్నాం. 3 వెక్టార్స్కి బాక్స్ అడుగుతున్నాం అంటే ఇదిగోండి, 3 వెక్టార్స్కి ఏ బార్ బి బార్ సి బార్ అనే 3 వెక్టార్స్ బాక్స్ అడుగుతున్నాం అంటే ఏం చేయాలి, డెట్ రాసి ఎల్ బార్ ఎం బార్ ఎన్ బార్ రాయాలి. ఇప్పుడు ఇగో బాక్స్ ఆఫ్ 3 వెక్టార్స్ అడిగాడు అంటే ఏం చేయాలి, డెట్ రాయాలి ఫస్ట్. ఏ బార్ కాంపోనెంట్ ఎంత 1, బి బార్ కాంపోనెంట్ ఎంత 1, ఇక్కడ సి బార్ లేదు 0 రాయాలి. ఇక్కడ ఏ బార్ కాంపోనెంట్ లేదు 0, బి బార్ కాంపోనెంట్ 1, సి బార్ కాంపోనెంట్ 1, ఏ బార్ కాంపోనెంట్ 1, బి బార్ లేదు, సి బార్ కాంపోనెంట్ 1 రాసి ఏం చేయాలి, బాక్స్ ఆఫ్
ఏ బార్ బి బార్ సి బార్ అని రాయాలి. అప్పుడు ఈ డెట్ వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 ఇంటూ బాక్స్ ఆఫ్ ఏబిసి. కాబట్టి ఇదేంటి? ఈ ఫార్ములాకి అప్లికేషను. గుర్తు కూడా ఉండిపోయింది. మధ్యలో ప్లస్లు ఉంటేనేమో 2 ఇంటూ బాక్స్ ఆఫ్ ఏబిసి, మధ్యలో మైనస్లు ఉంటేనేమో 0. ఎందుకు 0 వచ్చిందంటే ఇట్లా డెట్ రాసినప్పుడు ఇక్కడ కూడా అది డెట్ వాల్యూ 0 అయిపోయింది, అందువల్ల 0 అయిపోయింది. నోట్ చేసుకోండి. అర్థమైనట్టంటారా? ఇదేంటి 3 వెక్టార్స్కి ఏంటిది? బాక్స్ కడతాం. 3 వెక్టార్స్ బాక్స్ అంటే ఇప్పుడే చెప్పాం. డెట్ రాసి ఏం చేయాలి? 3 వెక్టార్స్ బాక్స్ అంటే ఏం చేయాలి? డెట్ రాసి ఇది ఎల్ బార్ ఎం బార్ ఎన్ బార్లో ఉంది కాబట్టి ఎల్ఎంఎన్ రాయాలి. ఇక్కడ కూడా ఎంత చూడండి, 3 వెక్టార్స్ బాక్స్ అడిగితే 1 1 0 0 1 1 అట్లా రాసి ఏం చేశాను? ఇది ఏ బార్ బి బార్ సి బార్లో ఉండే కాబట్టి బాక్స్ ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్ అని రాయటం జరిగింది. ఈ డెట్ వాల్యూ 2 వస్తుంది. 2 ఇంటూ బాక్స్ ఆఫ్ ఏబిసి. ఓకేనా? కంప్లీట్ అయినట్టేనా? బాక్స్ ఆఫ్ 3 వెక్టార్స్, బాక్స్ ఆఫ్ 3 వెక్టార్స్, స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్. నెక్స్ట్ రాయలేదా? రైట్. ప్లస్లు వచ్చినప్పుడు ఏం చెప్తున్నాము? 2 ఇంటూ బాక్స్ ఆఫ్ ఏబిసి. మైనస్లు వచ్చినప్పుడు 0. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్ వేసుకోండి, ఫిగర్ వేసుకోండి. టెట్రాహెడ్రన్ అంటే ఎన్ని వెర్సెస్ ఉంటాయి? 4 ఉంటాయి. ఒకటి ఏ బార్ ఇది, ఇంకోటి బి బార్ ఇది, ఒక సి బారు. అప్పుడు వాల్యూమ్ ఫార్ములా రాసుకోండి. వాల్యూమ్ వి ఈజ్వల్ టు ఇది రాసేసుకోండి. ఆ టెట్రాహెడ్రన్ ఫిగర్ వేసుకొని వాల్యూమ్ ఈజ్వల్ టు 1/6 ఇంటూ మోడ్ బాక్స్ ఆఫ్ ఏబిసి అని రాసుకోండి. టెట్రాహెడ్రన్ ఫిగర్ వేసి వాల్యూమ్ అని పెట్టి రాసేసేయండి. దాని కింద ఇది కూడా ఈజ్వల్ టు అని పెట్టి ఇది కూడా రాసుకోండి. దీని నుంచి ఇది కూడా రాయండి. టెట్రాహెడ్రన్ ఫిగర్ వేయండి. వాల్యూమ్ ఈజ్వల్ టు 1/6 ఇంటూ మోడ్ బాక్స్ ఆఫ్ ఏబిసి, దట్ ఈజ్వల్ టు 1/6 ఇంటూ ఏబి వెక్టర్, ఏసి వెక్టర్, ఏడి వెక్టర్. వాల్యూమ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్ నోట్ చేసుకున్నారా? వన్ బై సిక్స్ మోడల్ బాక్స్ ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్. టెట్రాహెడ్రన్ ఫిగర్ వేసి నోట్ చేసుకోండి చాలు. నెక్స్ట్ దానికి వెళ్దాం. మీకు ఇంకోటి కూడా నోట్ చేసుకోండి అంటే నోట్ చేసుకోండి. వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైపుడు కూడా ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైపుడు, వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైపుడు ఎంత వచ్చిందో తెలుసా? వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైపుడు 1/6 రాదు. 1/6 రాదు. వాల్యూమ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్ కి 1/6 వచ్చింది. వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైపుడికి 1/6 రాదు. మీకు ఇదేమో అంతగా ట్రయాంగులర్ ప్రిజం గురించి అడగడు ఎక్కువగా. ట్రయాంగులర్ ప్రిజం గురించి ఎక్కువగా అడగడు. టెట్రాహెడ్రన్ అడుగుతాడు, ప్యారలల్ పైప్ అడుగుతాడు. ప్యారలల్ పైపుడు వాల్యూమ్ గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ మీకు వెక్టర్ ఆల్జీబ్రా అనగానే లైన్ ఈక్వేషన్స్ ఎప్పుడు 2 ఉంటాయి వెక్టర్ ఆల్జీబ్రాలో. జస్ట్ డయాగ్రమ్ వేసుకోండి. లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ డయాగ్రమ్ వేసుకోండి, రాసుకొని ఈ ఫార్ములా ఒకటి రాసుకొని సరిపోయింది. లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. అట్లాగే కార్టేజియన్ ఫామ్ అయితే ఇది రాసుకోండి. డయాగ్రమ్ ఏంటి? ఫస్ట్ డయాగ్రామ్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్, లైన్ మీద 2 పాయింట్లు పెట్టండి.
వెక్టార్ ఫామ్ అనేది రాయండి, కార్టేజన్ ఫామ్ అనేది రాయండి, మొత్తం మ్యాటర్ అక్కర్లా. లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ డయాగ్రామ్ వేయండి. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ టీబీ బార్ నోట్ చేసుకోండి. లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ కార్టేజన్ ఫామ్ లో ఇది నోట్ చేసుకోండి. డయాగ్రామ్ వేయండి, వెక్టార్ ఈక్వేషన్ కింద ఇది రాయండి, కార్టేజన్ ఈక్వేషన్ కింద ఇది రాయండి. ఈ మ్యాటర్ అంతా అక్కర్లా. చెప్పండి, ఇదేంటి? లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ ప్యారల్ టు ఏ వెక్టార్. ఇది లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ ప్యారల్ టు ఏ వెక్టార్. ఫార్ములా రాసుకోండి. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్. పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ ప్యారల్ టు ఏ వెక్టార్. ఇదేమో పాయింట్ అవుతుంది, ఇదేమో ప్యారల్ వెక్టార్ కాంపోనెంట్స్ అవుతాయి. ఎన్ని బొరకెక్కిందా? లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. చెప్పండి ఫార్ములా. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ టీబీ బార్. లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ ప్యారల్ టు ఏ వెక్టార్. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్. ఎక్కువగా ఇది బాగా ఇంపార్టెంట్. చూడండి, ఎప్పుడైనా లైన్ ఈక్వేషన్ ఎలా ఉందంటే లైన్ మీద పాయింట్ చెప్పండి మీరందరూ. x1 y1 z1. లైన్ ప్యారలల్ వెక్టార్ కాంపోనెంట్ చెప్పండి, ఏబిసి. చెప్పండి ఎవరైనా. దిస్ ఈజ్ ద లైన్ ఈక్వేషన్ అని ఇచ్చాడంటే లైన్ మీద పాయింట్ చెప్పండి, x1 y1 z1. లైన్ ప్యారలల్ వెక్టార్ చెప్పండి, ప్యారలల్ వెక్టార్ కాంపోనెంట్ చెప్పండి, ఏబిసి. ఎక్కువ సార్లు ఉపయోగపడింది ఇది. అయిపోయినాయి రెండు. లైన్ మీద ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? రెండు. లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్, లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ ప్యారలల్ టు ఏ వెక్టార్. ప్లేన్ ఈక్వేషన్స్ 5 ఉంటాయి. ప్లేన్ ఈక్వేషన్స్ ఎన్ని ఉంటాయి? మొత్తం 5 ఉంటాయి. నెక్స్ట్ ప్లేన్ ఈక్వేషన్స్కి వెళ్తున్నాం. చూడండి చూడండి, ఈ ప్లేన్ డయాగ్రామ్ వేసుకోండి. దిస్ ఈజ్ ఏ ప్లేన్. ఈ ఆరిజిన్ అనే పాయింట్ ప్లేన్కి డిస్టెన్స్ అండి, ఇది పి. ఈ ఆరిజిన్ నుంచి ప్లేన్కి డిస్టెన్స్ ఎంతండి? పి. ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉండి యూనిట్ పెట్టారు ఎన్ క్యాప్. అప్పుడు ప్లేన్ యొక్క ఈక్వేషన్ ఏమైంది? ఆర్ బార్ డాట్ ఎన్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు పి. పక్కన అంటే ఆర్ బార్ వచ్చిందంటే వెక్టార్ ఫామ్ అని, పక్కన రాశారంటే కార్టేజియన్ ఫామ్ అని చెప్పాలి. ఆరిజిన్ నుంచి ప్లేన్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ప్లేన్ పర్పెండిక్యులర్ ఉండే వెక్టార్ ఇవ్వాలా, యూనిట్ వెక్టార్ ఇవ్వాలా? ఆరిజిన్ నుంచి ప్లేన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ప్లేన్ కి పర్పెండిక్యులర్ ఉండి యూనిట్ వెక్టార్ ఇవ్వాలి. అప్పుడు ప్లేన్ యొక్క ఈక్వేషన్ ఏమైంది? ఆర్ బార్ డాట్ ఎన్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు పి అవుతుంది. ఏమంటారు? ఆరిజిన్ నుంచి ప్లేన్ కి డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ప్లేన్ కి పర్పెండిక్యులర్ ఉండే యూనిట్ వెక్టార్ ఇవ్వాలి. ఒకవేళ కనుక వెక్టార్ ఇస్తే మీరు ఏం చేయాలి? యూనిట్ వెక్టార్ కింద కన్వర్ట్ చేసి ఇది వాడుకోవాలి. నెక్స్ట్ ప్లేన్ ఈక్వేషన్స్ లో సెకండ్ వన్. ఇదిగోండి, ప్లేన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ఏ వెక్టార్ ఎం బార్. ప్లేన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ఏ వెక్టార్. పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ఏ వెక్టార్ అంటే ఆర్ బార్ మైనస్ ఏ బార్ డాట్ ఎం బార్ ఈజ్ ఈక్వల్ 0. ఆర్ బార్ మైనస్ ఏ బార్ డాట్ ఎం బార్ ఈజ్ ఈక్వల్ 0. ప్లేన్ మీద పాయింట్ ఇచ్చి ప్లేన్ పర్పెండిక్యులర్ వెక్టార్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఆరిజిన్ నుంచి ప్లేన్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ప్లేన్ పర్పెండిక్యులర్ ఉండే యూనిట్ వెక్టార్ ఇవ్వాలి. ప్లేన్ మీద పాయింట్ ఇచ్చినప్పుడు ప్లేన్ పర్పెండిక్యులర్ ఉండే వెక్టార్ ఇస్తే చాలు, యూనిట్ వెక్టార్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ బార్ మైనస్ ఏ బార్ డాట్ ఎం బార్ ఈజ్ ఈక్వల్ 0. కార్టేజియన్ ఫామ్ రాయండి. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఇంటూ వై మైనస్ y1 ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ z1 ఈజ్ ఈక్వల్ 0. లేదు, ఎలాగని గుర్తుపెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సిజెడ్1. డయాగ్రామ్స్ చేసుకున్నారుగా. ప్లేన్ మీద పాయింట్ పెట్టండి, ప్లేన్ పర్పెండిక్యులర్ వెక్టార్ పెట్టండి. ఇదేమో వెక్టార్ ఫామ్, ఇదేమో కార్టేజియన్ ఫామ్. ప్లేన్ ఈక్వేషన్స్ ఎన్ని అనుకున్నాం? మొత్తం 5 అనుకున్నాం. ప్రస్తుతానికి ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. నెక్స్ట్ ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. ఇదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు. ఈ రెండు రాయండి సరిపోయింది ప్రస్తుతానికి. ఇదేం బాక్స్ ఫామ్ లో కావాలంటే ఇది ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎస్ మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ ఎస్బీ బార్ ప్లస్ టీసీ బార్. లేదు కూడదు. బాక్స్ ఫార్ములా రాసేటట్టయితే ఆర్ బార్ మైనస్ ఏ బార్, ఆర్ బార్ మైనస్ బి బార్, ఆర్ బార్ మైనస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అని గుర్తుపెట్టుకోండి. కార్టేజియన్ ఫార్ములా రాసేటట్టు ఇది రాసుకోండి. let of x minus x1, y minus y1, z minus z1, x2 minus x1, y2 minus y1, z2 minus z1, x3 minus x1, y3 minus y1, z3 minus z1 is equal to 0.
ఏంటిది? ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. రేపు మళ్ళీ 3D జామెట్రీలో కూడా అవసరపడుతుంది. ప్లేన్స్ అనే చాప్టర్ వచ్చింది. ఈ ప్లేన్ ఈక్వేషన్స్ 5 వస్తాయి అక్కడ. ప్లేన్ 5 ఈక్వేషన్స్ 5 వస్తాయి మళ్ళీ. ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. వెక్టర్ ఫామ్ ఇది, కార్టెసియన్ ఫామ్. ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అయిపోయిన తర్వాత ఈసారి చూడండి, ప్లేన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అండ్ ప్యారలల్ టు వెక్టర్. ఇక్కడేమో అన్ని 3 పాయింట్సే. ఇంత మొదల దాంట్లో అన్ని 3 పాయింట్సే. ఇప్పుడు 2 పాయింట్స్ తీసుకుని ఇంకో పాయింట్ కాకుండా ఒక ప్యారల్ వెక్టర్, ప్లేన్ మీద ఇంకో వెక్టర్ తీసుకోవాలి. ప్లేన్ ప్యారల్ వెక్టర్ తీసుకోవాలి. అప్పుడు చూడండి, ఇంత ముందు ఫార్ములాకి ఇదిగోండి, ఈ టీని వదిలేయటం అంతే. చూడండి, ఈ టీని వదిలేయాలి. ఇక్కడేమో ప్యారల్ వెక్టర్ కాంపోనెంట్స్ రాయాలి, అంతే తేడా. విన్నారు జాగ్రత్తగా? ఏంటి చరణం? ఇక్కడ ఈ టీని వదిలేయాలి, మళ్ళీ ఇవన్నీ ఉంచాలి యాజ్ ఈజ్గా. ఇక్కడ వచ్చేది ప్యారల్ వెక్టర్ కాంపోనెంట్స్ రాయాలి. కాబట్టి ఫార్ములా చూడండి ఎలా ఉందో. ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎస్ ఇంటూ ఏ బార్ ప్లస్ ఎస్బీ బార్ ప్లస్ టీసీ బార్. బాక్స్ ఫార్ములా కూడా చూడండి. ఆర్ బార్ మైనస్ ఏ బార్, ఆర్ బార్ మైనస్ బి బార్. ఇంతకుముందు సి బార్ మైనస్ ఏ బార్ అనేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు సి బారే రాయాలి. నేను ఇందా చెప్పాను, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ విధంగా రాయాలి? ప్యారల్ వెక్టర్ కాంపోనెంట్స్ ఇక్కడ రాయాలి. ఇంతకుముందు లాగే రాసేసి ఫస్ట్ 2 రాసి ఇక్కడ ప్యారల్ వెక్టర్ కాంపోనెంట్స్ రాయాలి. డయాగ్రమ్ వేసుకోండి. ప్లేన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అండ్ ప్యారలల్ టు ఏ వెక్టర్. Plane passing through 2 points and parallel to a vector. ఓపికతో వినాలి. ఫార్ములాలు అన్ని ఫార్ములానే సార్ అంటారు. మీకు చాలా మందికి అంతే. ఇప్పుడు చూడండి, క్లాసెస్ కూడా వచ్చేవాళ్ళు కూడా చూడండి, ఫార్ములాలు అంటే వాళ్ళు పరిగెత్తుతున్నారు. ఫార్ములాలు అంటే చదవం కూడా చదవట్లా. ఎట్లా వస్తాయి? ఫార్ములా అప్లికేషన్ మీదే ప్రాబ్లమ్స్ ఇస్తున్నప్పుడు ఫార్ములాలు రోజు రెగ్యులర్ చదువుకోకుండా క్లాసులు జాగ్రత్తగా వినుకుంటే ఎట్లా వస్తాయి? చాలా మంది ఏదో పేరెంట్స్ పంపిస్తమే కానీ, ఓకేనా, మీరు మీ అందరూ మీరు జాగ్రత్త చేసే వాళ్ళు తక్కువ మంది. చాలా మంది ఈ టైంలో అసలుకి చదివితే వస్తాయి అని చెప్పి బాధ చదువుతూ ఉంటారు. చదివితే చదువు వచ్చిద్దేమో అని బాధపడతా ఉంటారు. 4 మార్కులు ఎక్కడ అదనంగా వస్తే ఎక్కడ, ఎంత కాడికి ఎవరైనా ఒక ప్రయత్నం ఎట్లా ఉండాలంటే 20 మార్క్స్ వచ్చినా 25 మార్క్స్ కోసం ట్రై చేయాలి. అట్లా కూడా కాదు, ఇప్పుడు ఎగ్జామ్ పెడితే 20 మార్క్స్ వస్తాయి. ఇక ఎక్కడి నుంచి మీ ప్రయత్నంలో ఎన్ని మార్కులు వస్తాయి? 20 కంటే పైన రావట్లా, 20 కంటే తక్కువ వచ్చే ప్రయత్నం చాలా మంది పిల్లలు. అసలు రెగ్యులర్గానే వినరు. మీరంటే రైట్ ఎట్టొకటి ఇక్కడికి వచ్చేవాళ్ళు దగ్గర కూర్చొని ఎట్టొకటి చేస్తున్నారు ఒక 4 గంటలు. కొద్దిమంది ఆన్లైన్లో క్లాస్ వింటారు, ఇంకంతే ప్రాక్టీస్ చేయరు. మీరన్నా కొన్నన్నా చేస్తున్నారు అంటే మీ ప్రయత్నం రోజు ఇక్కడికి వచ్చి కొంచెం కూర్చొని చేస్తే, కాలకుండా కూర్చొని చేస్తే రోజుకు ఒక 50, 50, 60, 70 సమ్ చేస్తా ఉన్నారనుకోండి. ఒక ప్రయత్నం మనకి ఇప్పుడు ఒక 20 మార్క్స్ వస్తున్నాయి అనుకో, అవేమవుతాయి? 25 లేకపోతే 30 వస్తుంటే ఒక 40, 50 వస్తూ ఉంటాయి, లేకపోతే 50 వస్తుంటే 60, 70 వస్తూ ఉంటాయి. అసలు దీంట్లో కొద్దిమంది పిల్లలు, 300 మంది పిల్లలు ఓకేనా అసలుకి ప్రాక్టీసే చేయరు. అంటే ఇప్పుడు ఎగ్జామ్ పెట్టే దానికంటే కూడా రాదు. ఇంకా 4 నెలల తర్వాత, ఇంకో నెల తర్వాత ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇంకా మార్కులు తగ్గటానికి ప్రయత్నం. అంటే చదివిది ఏదన్నా చదువుకుంటే, జాగ్రత్త చదువుకుంటే ఓకేనా మార్కులు వస్తాయని బాధ. చాలా మంది పిల్లలు బాధ, మార్కులు వస్తే బాధ వాళ్ళకి. చదువుకుంటే బాధ. చదువుకుంటే ఏం జరిగిద్ది? 4 మార్కులు ఎక్స్ట్రా వస్తాయి ప్రాక్టీస్ చేస్తే, కూర్చొని చేస్తే. ఎందుకు కూర్చొని చేయాలి? ఐపీఎల్ మ్యాచ్లు అయితే చూస్తారు మొత్తం క్రికెట్ మ్యాచ్లు, అది మన సంబంధం లేనిది అది. ఓకేనా, నైట్ టీవీ పెట్టేసుకుని ఐపీఎల్ మ్యాచ్లే చూస్తూ ఉంటారు ఇంటికి పోయి కూడా మళ్ళీ ఆ తర్వాత. అది మన సంబంధం లేనిది. మనకి ఎవరు ఏ క్రికెటర్ కూడా మనకి ఏమి ఇవ్వడు, ఒక అనా పైసా ఇవ్వడు.
మన మటుకు క్రికెట్ మ్యాచ్లు చూస్తాం. ఏనా మనకు సంబంధించింది మన ఎబిలిటీ పెరిగేది, మనం పని చెయ్యం. అప్పుడే నష్టపోతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడే నష్టపోతున్నారు. ఓకేనా, వాడికి ఏమో అవసరం, వాడు ఏంటి అనేది చూసుకోరు. ఐపీఎల్ మ్యాచ్లు, సినిమా హీరోలు సినిమాలు. ఓకేనా, ఇవే రిలీజ్ అవుతుంటే చాలు, సినిమా హీరో రిలీజ్ అవుతుంటే చాలు, ట్యూషన్స్ ఎగ్గొట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్త పడి, ఏం చెప్తున్నానంటే, మీరేంటంటే ఏం చదవటం వల్ల 4 మార్కులు అదనంగా పెరిగితే ఆ పని చేయండి. ఓకేనా, కొంచెం సేపు. ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అయిపోయిందండి. ప్లేన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈసారి ప్లేన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ ప్యారలల్ టు 2 వెక్టార్స్ కింద కన్వర్ట్ అయిపోయినాయి. స్టార్టింగ్లో అన్ని కూడా పాయింట్సే, తర్వాత వచ్చేటప్పుడు 2 పాయింట్స్ ఉండి ఇంకోటి ఒక ప్యారల్ వెక్టార్ అయిపోయింది. ఈసారి ఒక పాయింట్ వచ్చి మిగతా 2 ప్యారల్ వెక్టార్స్ కింద కన్వర్ట్ అయిపోయినాయి. ఈసారి ఇదిగోండి, ఇంత ముందు నుండి ఎస్ కూడా వదిలేసేయాలి. ఇక్కడ ప్యారల్ వెక్టార్స్ రాయాలి, ఇక్కడ ప్యారల్ వెక్టార్ రాయాలి, ఇక్కడ కూడా ప్యారల్ వెక్టార్ రాయాలి. రాయండి. డయాగ్రమ్ ఏంటి, ప్లేన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ ప్యారలల్ టు 2 వెక్టార్స్. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ ఎస్బి బార్ ప్లస్ టీసీ బార్. బాక్స్ ఫారం కూడా రాసుకోండి, కార్టిజన్ ఫామ్ కూడా రాసుకోండి. త్రీడీ, ఇక్కడ 3Dలో చూడండి, ప్లేన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు 2 ప్లేన్స్ అనే అడగచ్చు. ఇక్కడ ఏంటి, ప్లేన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ ప్యారలల్ టు 2 వెక్టార్స్ కదా. 3Dలో ఏమిస్తాడు, పాసింగ్ త్రూ పాయింట్ ఇచ్చి పర్పెండిక్యులర్ టు 2 ప్లేన్స్ అని కూడా ఇవ్వచ్చు. ఇక్కడేమో పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ ప్యారలల్ టు 2 వెక్టార్స్ అన్నా ఇదే, పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు 2 ప్లేన్స్ అన్నా ఇదే ఫార్ములా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, విన్నారా జాగ్రత్తగా. పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ ప్యారలల్ టు 2 వెక్టార్స్ అన్నా, పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు 2 ప్లేన్స్ అన్నా ఇదే ఫార్ములా అవుతుంది. ఇక్కడేమో ప్యారలల్ వెక్టార్ కాంపోనెంట్స్ A1 B1 C1, ప్లేన్లో XYZ కోఎఫిషియెంట్స్ ఏమో A1 B1 C1, అంతే తేడా. ప్యారలల్ వెక్టార్ కాంపోనెంట్స్ ఏంటి, ఇక్కడ A1 B1 C1, A2 B2 C2. ఇక్కడ ఏంటి, పర్పెండిక్యులర్ ఉండే 2 ప్లేనిక్ ఈక్వేషన్స్ లో XYZ కోఎఫిషియెంట్స్ A1 B1 C1, A2 B2 C2. ఇంతమందిలో కూడా అంతే. ప్లేన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ఏ ప్లేన్ కూడా వస్తుంది. ఒక ప్లేన్ ఇచ్చినప్పుడు పర్పెండిక్యులర్ టు ప్లేన్ ఇస్తారు కదా, ఆ XYZ కోఎఫిషియెంట్స్ ఇక్కడ రాయాలి. 2 పాయింట్స్ నుంచి ఇది రాసుకుంటూ పర్పెండిక్యులర్ ప్లేన్ యొక్క కాంపోనెంట్స్ ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఓకే, లాస్ట్కి వచ్చేసామండి. ఇక మీకు ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు దాకా డాట్ ప్రోడక్ట్ అంటే చెప్పాం. ఓకేనా, మోడ్ ఏ బార్ మోడ్ బి బార్ కాజ్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ కామా బి బార్. క్రాస్ ప్రోడక్ట్ మీకు తెలిసి డెఫినేషన్, ఏ బార్ క్రాస్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు మోడ్ ఏ బార్ మోడ్ బి బార్ సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ కామా బి బార్ ఇంటూ ఎన్ క్యాప్. ఓకేనా, మోడ్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అంటేనేమో ఈ ఎన్ క్యాప్ ఉండదు. మోడ్ ఏ బార్ మోడ్ బి బార్ సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ కామా బి బార్. బాక్స్ ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్ అంటేనేమో ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్, దాన్నే డెట్ కింద రాశాం. అవునా, ఇప్పుడు చూడండి, ఇది వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్. జాగ్రత్తగా వినండి, ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్. మీరు ముందు ఏం చేయాలంటే, ఇదిగోండి, ఈ బయట ఈ వెక్టార్ని ఈ వెక్టార్తో డాట్ ప్రొడక్ట్ చేయాలి, ఈ వెక్టార్ని ఈ వెక్టార్తో డాట్ ప్రొడక్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ వెక్టార్ని ఏం చేయాలి, ఈ వెక్టార్తో డాట్ ప్రొడక్ట్ చేసి బి బార్ రాయాలి. అవునా, ఆ తర్వాత ఏం చేయాలి ఏంటి, ఏ బార్ని బయటికి పంపించాలి, బి బార్ డాట్ సి బార్ ఇంటూ ఏ బార్. ఇక్కడ బి బార్ రాశారుగా, మైనస్ ఈసారి ఏం చేయాలి, ఇక్కడ బి బార్ బయట ఉంది, ఈసారి ఇక్కడ ఏమి ఉండాలి, బయట ఏ బార్ ఉండాలి. కాబట్టి ఏ బార్ క్రాస్ బి బార్లో ఎవరు ఉండాలి, బయట బి బార్ ఉండాలి, ఇక్కడ ఏ బార్ ఉండాలి. బి బార్ ఉన్నప్పుడు ఈ రెండింటి డాట్ ప్రొడక్ట్ కనుక్కోండి, ఏ బార్ ఉన్నప్పుడు మిగతా రెండింటి డాట్ ప్రొడక్ట్ కనుక్కోండి. ఒకవేళ ఎట్లా ఉందనుకోండి, ఫస్ట్ ఈ బి బార్ బయట ఉండాలి, తర్వాత సి బార్ బయట ఉండాలి.
ఎట్లాగా? ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎవరు ఉండాలి బయట? బి బార్ ఉండాలి. తర్వాత మైనస్ పెట్టిన తర్వాత ఏ బార్ బయట ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు ఫస్ట్ బి బార్ బయట ఉండాలి, తర్వాత సి బార్ బయట ఉండాలి. రాసుకోండి. హలో, అర్థమైందా? ఇట్లా ఉన్నప్పుడు ఏ వెక్టర్ బయట ఉండాలి? ఇక్కడ 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 బి బార్, ఇక్కడ ఏ బార్. ఎట్లా ఉన్నప్పుడు బి బార్ బయట ఉండాలి, తర్వాత సి బార్ బయట ఉండాలి. బి బార్ బయటకు రాసినప్పుడు ఈ రెండింటి డాట్ పట్టుకొనుకోవాలి, సి బార్ బయటకు రాసినప్పుడు ఈ రెండింటి డాట్ పట్టుకొనుకోవాలి. ఈ రెండు రాసుకొని సరిపోతాయి, మిగతా ఎక్కర్లేదండి. ఈ రెండు రాసుకొని సరిపోతాయి, మిగతా ఎక్కర్లేదు. చూడండి, మొత్తం మీద డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్, బాక్స్ ఫార్ములా, వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్ ఫార్ములాలో మిస్ కావకండి. ఏ బార్ డాట్ బి బార్ చెప్పండి. మోడ్ ఏ బార్ మోడ్ బి బార్ కాజ్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ కమా బి బార్. ఏ బార్ క్రాస్ బి బార్ చెప్పండి. మోడ్ ఏ బార్ మోడ్ బి బార్ సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ కమా బి బార్ ఇంటూ ఎన్ క్యాప్. మర్చిపోతున్నారు పిల్లలు. ఎన్ క్యాప్ ఎప్పుడు రాదంటే మ్యాగ్నిట్యూడ్ రాసినప్పుడు ఎన్ క్యాప్ రాదు. బాక్స్ ఫార్ములా అంటే ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్, వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్. అదే వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్. బి బార్ ముందు రాయాలి, బి బార్ రాసేసి ముందు మిగతా రెండు డాట్ పట్టుకొనుకోవాలి. ఏ బార్ రాసి దాని ముందు డాట్ పట్టుకొనుకోవాలి. ఇక్కడ బి బార్ రాసి రెండు డాట్ పట్టుకొనుకోవాలి, సి బార్ రాసి డాట్ పట్టుకొనుకోవాలి. ఓకేనా? అవన్నీ మొత్తం మీద వెక్టర్ ఆల్జీబ్రాలో ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ లో మెయిన్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ లో మనం ఏం గుర్తు తెచ్చుకున్నాం చెప్పండి? కీ పాయింట్స్. స్టార్టింగ్ లో పారలగ్రామ్ లో ఎడ్జసెంట్ వెక్టార్స్ ఇచ్చినప్పుడు డయాగ్నల్ వెక్టార్స్ గుర్తు తెచ్చుకున్నాం. ఆ తర్వాత రెగ్యులర్ ఎగ్జాగోన్ గుర్తు తెచ్చుకున్నాం, అవునా? రెగ్యులర్ ఎగ్జాగోన్ గుర్తు తెచ్చుకున్నాం. కొలీనియర్, కోప్లానార్, అది ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. ఇక డాట్ ప్రొడక్ట్ అంటే డాట్ ప్రొడక్ట్ ఫార్ములా గుర్తుకు రావాలి. క్రాస్ ప్రొడక్ట్ అంటే క్రాస్ ప్రొడక్ట్ ఫార్ములా గుర్తు రావాలి. బాక్స్ అనగానే ఏంటో తెలియాలి. అట్లాగే వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్ ఫార్ములా తెలిసి ఉండాలి. ముందు ఇవన్నీ తెలిసింటే మనం కొన్ని సంస్థలను చేయొచ్చండి. ఓకేనా? రాయండమ్మా. Let a bar comma b bar comma c bar be three vectors. Let a bar comma b bar comma c bar be three vectors. A bar is perpendicular to b bar. A bar comma b bar comma c bar are three vectors such that a bar is perpendicular to b bar, b bar is perpendicular to c bar, a bar is perpendicular to b bar, b bar is perpendicular to c bar. Mod a bar is equal to 2, mod b bar is equal to 3, mod c bar is equal to 5. Mod of a bar plus b bar plus c bar is equal to 4 root 3. Then the angle between a bar comma c bar. Angle between a bar comma c bar. ఏ ఫార్ములా గుర్తుకొస్తున్నాయి?
ముందు గివెన్ కండిషన్ రాయండి. ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్ అనగానే ఏం రాస్తారు? ఏ బార్ డాట్ బి బార్ ఏమైంది? 0 అవుతుంది. నెక్స్ట్ రాయినా బి బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు సి బార్. బి బార్ డాట్ సి బార్ ఎంత వచ్చింది? 0. మీకు ఎవరన్నా ఒక ఇంటి ఇస్తారా? ఇక్కడ ఏ ఫార్ములా వాడాల్సిన అవసరం వస్తుంది? ఇంటి ఇస్తారా? ఏమిచ్చాడు? మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఇచ్చేసాడు అతను. ఈక్వల్ టు 4√3 ఇచ్చాడు. మనకి మ్యాగ్నిట్యూడ్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది, అవునా కదా? కాబట్టి దీన్ని స్క్వేరింగ్ చేసుకోవాలి, బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసుకోవాలి. చెప్పండి, ఫార్ములా చెప్పండి. మోడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మోడ్ బి బార్ స్క్వేర్ ప్లస్ మోడ్ సి బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ 2 ఇంటూ బి బార్ డాట్ సి బార్ ప్లస్ 2 ఇంటూ సి బార్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 16 3s 48. 16 3s are 48. 16 3s are 48. రాయండి, వాల్యూ రాయండి. ఇక మొదలు పెట్టండి. ఓకే, చేయండి, రాయండి ఇక్కడ దాకా. ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్. ఇకనా మోడ్ ఏ బార్ ఎంత? 2. 2 స్క్వేర్ అంటే 4. మోడ్ బి బార్ అంటే 9. మోడ్ సి బార్ అంటే 25. 2 ఇంటూ ఇది మోడ్ ఏ బార్ మోడ్ బి బార్ కాజ్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ కమ్మ బి బార్ అని రాయొచ్చు. ఎందుకు ఇది 0 ఇచ్చేసాడుగా, దీని బదులు 0 రాసేసాను. నెక్స్ట్ ఇది కూడా 0 ఇచ్చాడు కదా, 0 రాయండి. 2 ఇంటూ దీని మటుకు మోడ్ సి బార్ మోడ్ ఏ బార్ కాజ్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ సి బార్ కమ్మ ఏ బార్ అంటే ఈక్వల్ టు 48. ఎంత ఇది? 13. 13 ఒక 25 38. 2 ఇంటూ మోడ్ ఏ బార్ అంటే మోడ్ సి బార్ 5. మోడ్ ఏ బార్ అంటే 2. కాజ్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ సి బార్ కమ్మ ఏ బార్ ఈక్వల్ టు 48. 10 20. 20 ఇంటూ కాజ్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ సి బార్ కమ్మ ఏ బార్ ఈక్వల్ టు 10. కాజ్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ సి బార్ కమ్మ ఏ బార్ ఈక్వల్ టు 10/20. 1/2. ఎంత? సి బార్కి ఏ బార్కి మధ్య యాంగిల్ ఎంత? 60 degrees. ఓకేనా? జస్ట్ ఫార్ములా వస్తే చాలు దాంట్లో. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం, రాయండి. లెట్ ఏ బార్ బి బార్ సి బార్ ఆర్ co-initial vectors. A bar B bar C bar are co-initial vectors. A bar B bar C bar are co-initial vectors. A bar is equal to 2A bar minus J bar plus 5K bar. B bar is equal to 3A bar plus 7J bar minus K bar. Angle between A bar comma B bar is equal to theta. Theta అనేది acute అన్నాడండి.
and C bar be a vector along the bisector of angle theta. Bisector of angle theta. Then C bar is equal to dash. That C bar is equal to dash. Then C bar is equal to dash. ఏమేమి ఇచ్చాడు? ఏ బార్ ఎంత చెప్పండి? 2a bar minus a bar plus 5k bar. B bar is equal to 3a bar minus plus 7j bar minus k bar. అవునా? నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ a bar, b bar theta. C bar is a vector. C bar is a vector along the bisector of angle theta. Bisector of angle theta. Then C bar vector అడుగుతున్నాడండి. కానీ ఆప్షన్స్ ఎలా ఇచ్చాడంటే C bar వెక్టర్ ఫస్ట్ ఆప్షన్ ఎలా ఇచ్చాడంటే lambda into 5a bar plus 6j bar plus 4k bar అని ఇచ్చాడు. B ఆప్షన్ ఎట్లా ఇచ్చాడు? lambda into minus I bar minus 8j bar plus 6k bar. C 2x plus 3y into I bar 7y minus x into j bar 5x minus y into k bar ఇలా ఇచ్చుకొచ్చాడండి ఆప్షన్స్. ఓకే, చూడండి ఇప్పుడు కూడా ఇది ఒక ఏ బార్ వెక్టారు, ఇది బి బార్ వెక్టారు. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఇది తీటా. ఈ తీటాని ఏం చేయాలి? బైసెక్ట్ చేయాలి. ఈ యాంగిల్ని బైసెక్ట్ చేసే ఈ డైరెక్షన్ ఉన్న వెక్టార్ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా సి బార్ ఈజ్ ఏ వెక్టార్. ఈ వెక్టార్ ఈ డైరెక్షన్ ఉన్న వెక్టార్ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా సమ్ లాంబ్డా ఇంటూ ఏ క్యాప్ ప్లస్ బి క్యాప్ ఫామ్లో ఉంటుంది. ఏ ఫామ్లో ఉంటుందండి? ఏ బార్కి బి బార్కి మధ్య యాంగిల్ని బైసెక్ట్ చేసే డైరెక్షన్ ఉన్న వెక్టార్ ఏ ఫామ్లో ఉంటుంది? సమ్ లాంబ్డా ఇంటూ ఏ క్యాప్ ప్లస్ బి క్యాప్ ఫామ్లో ఉంటుంది. ఓకేనా? నోట్ చేసుకోండి. ముందు ఏ క్యాప్ అంటే చెప్పండి. దీని యూనిట్ వెక్టార్ చేయండి. 2i బార్ మైనస్ జే బార్ ప్లస్ 5k బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 1 ప్లస్ 25. ద మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 1 ప్లస్ 25. 2i బార్ మైనస్ జే బార్ ప్లస్ 5k బార్ బై రూట్ 13. 4 ప్లస్ 1 ప్లస్ 30. నెక్స్ట్ బి క్యాప్ ఎంత చెప్పండి? బి క్యాప్ 3a బార్ ప్లస్ 7j బార్ మైనస్ k బార్ బై రూట్ 49 ప్లస్ 1. 3a బార్ ప్లస్ 7j బార్ మైనస్ k బార్ బై రూట్ ఎంత? 59. రూట్లు ఎట్లా వచ్చేసినాయి? సమ్ లాంబ్డా ఇంటూ రాయండి 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 5k బార్ బై రూట్ 30 ప్లస్ ప్లస్
ప్లస్ 3a బార్ ప్లస్ 7j బార్ మైనస్ k బార్ బై √59. ఈ రెండింటిని ఇక్కడ కలిపేసేసి ఈ ఆప్షన్స్ అంత తొందరగా రావు అవి. అవునా? ఈ λ/√13 సమ్ ఎక్స్ అనుకోండి. సమ్ λ/√13 ఏమనుకుంటుంటారు? ఒకటి ఎక్స్ అని ఒకటి అనుకోండి. ఈ λ/√39 సమ్ వై అనుకోండి. మైనస్ k బార్. ఇప్పుడు ఎంత వచ్చింది? ఐ బార్ కాంపోనెంట్ కామన్ తీస్తే 2x ప్లస్ 3y ఇంటూ ఐ బార్ మైనస్ x ప్లస్ 7y ఇంటూ జే బార్ ప్లస్ 5x మైనస్ y ఇంటూ సమ్ k బార్. ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్లో ఉంది. ఈ 7/√13 యాజ్ ఇట్ ఈస్గా దీన్ని సింప్లికేషన్ చేద్దామంటే రావట్లా మనకి. అందువల్ల λ/√13 సమ్ ఎక్స్ అని, λ/√59 సమ్ వై అని కొని చెప్పి తీసుకొచ్చుకున్నాం. ఈ ఫామ్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? ఇప్పుడు ఇంతకేంటి ఇక్కడ ఏ గుర్తు పెట్టుకోవాలి చెప్పండి? 2 వెక్టార్స్ మధ్య యాంగిల్ని బైసెక్ట్ చేసే డైరెక్షన్ ఉన్న వెక్టర్ ఏ ఫామ్లో ఉంటుంది? సమ్ లాంబ్డా ఇంటూ ఏ క్యాప్ ప్లస్ బి క్యాప్లో ఉంటుంది. అదే యూనిట్ వెక్టర్ కావాలనుకోండి, యూనిట్ వెక్టర్ ఎలాంగ్ ద బైసెక్టార్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ కమా బి బార్ అన్నాడు అనుకోండి. యూనిట్ వెక్టర్ రాసుకుంటారా? యూనిట్ వెక్టర్ ఎలాంగ్ the bisector of angle between a bar comma b bar, along the bisector of angle between a bar comma b bar ఎంత అని అడిగారు అనుకోండి, ఏ క్యాప్ ప్లస్ బి క్యాప్ బై మోడ్ ఆఫ్ ఏ క్యాప్ ప్లస్ బి క్యాప్ ఫామ్లో ఉంటుంది. యూనిట్ వెక్టర్ అడిగితే ఈ వెక్టర్ని ఏం చేయాలి? యూనిట్ వెక్టర్తో డివైడ్ చేయాలి, మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేయాలి. వెక్టర్ని ఏం చేయాలి? ఇట్స్ మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే యూనిట్ వెక్టర్ వచ్చింది. రాసుకుంటారా? రాసుకోండి. యూనిట్ వెక్టర్ అలాంగ్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ కమా బి బార్, ఏ క్యాప్ ప్లస్ బి క్యాప్ బై మోడ్ ఆఫ్ ఏ క్యాప్ ప్లస్ బి క్యాప్. యూనిట్ వెక్టర్ అలాంగ్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ కమా బి. మా జాగ్రత్తగా వినండి, వినేవాళ్ళు కొంచెం చెప్పి వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కాన్స్టెంట్గా చూడండి. నెక్స్ట్ రాయండి. ఏ బార్ కమా బి బార్ ఆర్ 2 యూనిట్ వెక్టర్స్. ఏ బార్ కమా బి బార్ ఆర్ 2 యూనిట్ వెక్టర్స్ and angle between the vectors is theta. Mod of a bar minus b bar is equal to 1. Then 2 into mod a bar plus 2 into mod of a bar plus b bar into cos theta by 2. A bar comma b bar are 2 unit vectors with angle between a bar comma b bar is equal to theta. Mod of a bar minus b bar is equal to 1. మీకు మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ కావాలి. మోడ్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్ ఇచ్చాడు. మీకు మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు. ఏమని తెలుసు? మోడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మోడ్ బి బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ కాదు ఏ బార్ డాట్ బి బార్
మోడ్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్ హోల్ స్క్వేర్ తెలుసు మీకు. మోడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మోడ్ బి బార్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ అని ఈ రెండింటిని యాడ్ చేద్దాం ఇప్పుడు. మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ ప్లస్ మోడ్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ మోడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మోడ్ బి బార్ స్క్వేర్. యూనిట్ వెక్టార్స్ అన్నాడు కాబట్టి మోడ్ ఏ బార్ మోడ్ బి బార్ రెండు కూడా 1 అని అర్థం. ఈ వాల్యూ ఒక వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూ కనుక్కోమంటున్నాడు. దీన్ని ఎలా ఉంచండి ఫస్ట్ది. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు? 1 అని ఇచ్చాడు, అంటే 1 స్క్వేర్ 1, 2 ఇంటూ ఇది కూడా 1 ప్లస్ 1, అంటే మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ వాల్యూ ఇదంతా వచ్చింది 4, 4 మైనస్ 1 ఎంత 3. మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ వచ్చింది ఏమని? √3 అని. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్ హోల్ స్క్వేర్ వాల్యూ 1. మోడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మోడ్ బి బార్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ మోడ్ ఏ బార్ మోడ్ బి బార్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 1 పోయింది. 1 మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. 1 ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ తీటా. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. కాస్ తీటా నేరా ఇచ్చు 2 కాస్ కే తీటా మైనస్ 2 కాస్ కే తీటా బై 2 మైనస్ -1 ఈజ్ ఈక్వల్ టు 1/2. 2 కాస్ కే తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/2 3/2. కాస్ కే తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు 3/4. కాస్ తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు √3/2. ఇప్పుడు ఫైనల్గా మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? ఫైనల్గా దిస్ వాల్యూ కావాలి. ఎంత వచ్చింది? 2 ఇంటూ √3 ఇంటూ √3/2. 2 గెట్ క్యాన్సిల్. √3 ఇంటూ √3 ఎంత? 3. దాని వాల్యూ ఎంత వచ్చిందండి? 3. ఓకేనా? రేపు కూడా వెక్టర్ ఆల్జీబ్రా వచ్చిందండి మీకు. ఫార్ములాలు వాళ్ళు చెప్పిన ఫార్ములాలు మటుకు ఓకేనా? ఎవరన్నా లేట్గా వచ్చిన వాళ్ళు కూడా చూడండి. ఫార్ములాలు అన్నీ ఒకసారి చెప్పాను వెక్టర్ ఆల్జీబ్రా టోటల్ ఫార్ములాలో. ఆ ఫార్ములాలన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకొని మళ్ళీ జాగ్రత్తగా చదువుకొని రండి. నేను చెప్పి నోట్ చేయండి ఫస్ట్ బాగా వెక్టర్ ఆల్జీబ్రాలో. ఆ తర్వాత కొత్త ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేయండి, మీకు వస్తాయి. ఓకేనా? కొత్త ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ప్రీవియస్ ఎంసెట్ బిట్లు, ఏపీ తెలంగాణ ఎంసెట్ బిట్లు ఉన్నాయి. ఆ బిట్ సాల్వ్ చేస్తే సరిపోద్దండి.